క్రీస్తు యేసునందు మమ్ములను మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, క్రీస్తు యేసునందు ఏర్పాటు చేసుకొని తిరిగి క్రీస్తు యేసు ద్వారా పరలోకానికి చేర్చుకోవాలి అని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత క్రీస్తులో మమ్మల్ని ఏర్పాటు చేసుకున్న విధానాన్ని బట్టి స్తోత్రాలు. ఎవరికీ అర్థం కాని మీ ప్రణాళికను బట్టి మీకు స్తోత్రాలు. లోకము లోకాశల్లో బ్రతుకుతూ ఉండగా లోకానికి వేరై క్రైస్తవులుగా మీ నీతిని ఎలా ప్రకటించాలో, మీ సత్యాన్ని ఎలా వెదజల్లాలో మాకు నేర్పిస్తూ వాక్యానుసారమైన జీవితాన్ని అనుసరించి మీ చిత్తాన్ని నెరవేర్చి మీరు మాకు అప్పగించిన పని సంపూర్ణంగా నెరవేర్చి శాశ్వత కాలం మీ దగ్గరుండే మహాభాగ్యాన్ని మేము పొందుకోవటానికి మీరు ఇచ్చిన సదవకాశాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ, సమాజముగా కూడుట మానవద్దన్నారు కనుక సమాజముగా కూడినప్పుడల్లా మిమ్మల్ని స్తుతించి ఆరాధించి కనపరచడానికి మీరు ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి కూడా స్తోత్రాలు చెల్లిస్తూ, ఇంకా కొన్ని మాటలు మేము నేర్చుకొని మా జీవితాలను క్రీస్తులో బాగు చేసుకోవటానికి సిద్ధపడుతూ ఉండగా మీ ఆత్మ సహాయంతో నన్ను మీ పిల్లలను కూడా నడిపించమని కోరుకుంటూ, వినగలిగే చెవులు గ్రహించగలిగే హృదయాన్ని మాకు అనుగ్రహించమని మా రక్షకుడు మా పాప విమోచకుడైన క్రీస్తు యేసు యొక్క పునరుద్ధానము కలిగిన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి, ఆమేన్. చేరువచ్చిన మీ అందరికీ ప్రభు అయిన క్రీస్తు నామములో నా శుభాలు వందనాలు. ప్రభునందు ప్రియమైన దేవుని వల్లారా, ఈరోజు మనం ఆలోచించబోయే అంశం పేరు సంగతిని వివరించటంలో లేదా విషయాన్ని వ్యక్తపరచటంలో విఫలమవుతున్న దేవుని పిల్లలు. విషయమును వ్యక్తపరచటంలో విఫలమవుతున్న దేవుని పిల్లలు. మొదటి భాగం ఉదయం కాలంలో ఉప్పలపాడు చర్చిలో మాట్లాడటం జరిగింది. ఇది రెండవ భాగం. ఎందుకంటే లోకము చాలా తెలివిగా ప్రవర్తిస్తుంది. లోకము చాలా తెలివిగా ప్రవర్తిస్తుంది. లోకము చాలా యుక్తిగా ప్రవర్తిస్తుంది. మనకి లూకాసు వార్తలో ఒక ఉపమానం చెప్పారు. 18వ అధ్యాయం కదా, 16వ అధ్యాయంలో 8వ వచనం. 16వ అధ్యాయంలో లూకాసు వార్త 8వ వచనంలో, అన్యాయస్తుడైన గృహ నిర్వాహకుడు యుక్తిగా నడుచుకొనేనని వాని యజమానుడు వాన్ని మెచ్చుకొనేను. వెలుగు సంబంధుల కంటే ఈ లోక సంబంధులు తన తరమును బట్టి చూడగా యుక్తిపరులై ఉన్నారు. వెలుగు సంబంధులు అంటే ఎవరు చెప్పండి? వెలుగు సంబంధులు ఎవరు? దేవుని పిల్లలైనా వాళ్ళు ఎవరోనా మనమేనా? వాళ్ళు ఎవరో అన్నట్టు దేవుని పిల్లలని చెప్పుకుంటే మనం కాదన్నట్టు ఉంటుంది. వెలుగు సంబంధులు అంటే పరలోకం చేరే వ్యక్తులు. ఈ లోక సంబంధులు అంటే లోకాన్ని స్నేహించి లోకాన్ని ప్రేమించి లోకాశల్లో బ్రతుకుతున్నవారు లోక సంబంధులు. ఇప్పుడు ఇద్దరిలో వెలుగు సంబంధులు యుక్తిపరుల, లోక సంబంధులు యుక్తిపరులు అంటున్నాడా? చూడండి, అన్యాయస్తుడైన గృహ నిర్వాహకుడు అన్యాయం చేశాడు, కానీ అన్యాయంలో కూడా ఏం వాడాడు? యుక్తిని వాడాడు. అంటే వెలుగు సంబంధుల కంటే లోక సంబంధులు ఎలా ఉన్నారంటే యుక్తిగా ఉన్నారు. అందుకే లోకంలో మనల్ని ఆకట్టుకోవటానికి లోకస్తులు రకరకాల ప్లాన్లు వేస్తారు. వ్యాపారస్తులు, ముఖ్యంగా వ్యాపారస్తులు కానీ ఇరుగు పొరుగు వారు కానీ మనల్ని నమ్మించి గొంతుకు వస్తారు కదా. వ్యాపారస్తులు అయితే గొంతుకు వేయరు, కానీ నమ్మించి మనం వాళ్ళ మాట విని వాళ్ళ వ్యాపారాన్ని అభివృద్ధి చేసేటట్టుగా వాళ్ళని మలుచుకుంటారు మనల్ని కదా. వాళ్ళ వ్యాపారం అభివృద్ధి చెందాలంటే ఏం చేయాలి? నీ దగ్గర 1,00,000 రూపాయలు లేవు కాబట్టి
₹1 కట్టు బండికి తీసుకెళ్ళి బండి చేతపట్టు. ₹1 కడితే మిగతాదంతా లోన్ ఇస్తాం, నువ్వు నెల నెల ఇన్స్టాల్మెంట్లో కట్టవచ్చు. మనకేమనిపించింది అప్పుడు చెప్పండి? మొత్తం డబ్బులు కడితేనే ఇస్తామన్నాం అనుకోండి, మనం బండి కొనలేం. అలా కొన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. అలాగే ఒకటి కొంటే ఇంకొకటి ఫ్రీ ఎవడన్నా ఇస్తాడా? ఫ్రీ ఎవడన్నా ఇస్తాడా? ఎవడు. మరి ఎందుకు ఆఫర్ పెట్టాడు? యుక్తి. ఎందుకు యుక్తి? మన చేత ఆ వస్తువు కొనిపించాలి. ఇలా ప్రతి వ్యాపారం చూస్తే ఎందుకు వీళ్ళు ఆఫర్లు ఇస్తారు, ఎందుకు మనల్ని అట్రాక్ట్ చేస్తారు అని అంటే, వాళ్ళ వ్యాపారం అభివృద్ధి చెందాలి, తద్వారా మన డబ్బులు వాళ్ళ దగ్గరికి చేరాలి. కాబట్టి వాళ్ళు లోక సంబంధులు, యుక్తిపరులై ఉన్నారు. అంటే వాళ్ళు లోకంతో స్నేహం చేసిన వాళ్ళు. ఇప్పుడు మనం ఎవరితో స్నేహం చేసాం? వెలుగు సంబంధులు అంటే చెప్పండి, ఎవరితో? దేవునితో స్నేహం చేసాం. అంటే వెలుగు సంబంధం అంటే పరలోకానికి చేరేవాళ్ళు జాబితా అని అర్థం. ఇప్పుడు వాళ్ళే అంత యుక్తిగా ఉంటే మనకి ఇంకా ఎంత యుక్తి కావాలి చెప్పండి? యుక్తిగా ఉండాలంటే ముందుగా నేను వెలుగు సంబంధం అన్న విషయం నాకు ఎల్లప్పుడూ గుర్తుండాలి. అర్థమవుతుందా? నేను వెలుగు సంబంధిని, నేను ఈ లోక సంబంధిని కాదు. కాబట్టి అవతల వాళ్ళతో మనం పని చేయించుకోవటానికి ఇక్కడ యుక్తి అవసరం లేదు. ఇక్కడ యుక్తి అవసరమా? అవసరం లేదా? యథార్థత ఉంటే చాలు. యథార్థంగా చేయించుకుంటే చాలు. ఉన్న వాస్తవం చెబుదాం, వాళ్ళకి దయ కలిగి చేస్తే చేస్తారు, లేకపోతే లేదు. కానీ అలా చెబితే వాళ్ళు వినరండి. అందుకే నేను ఈ దారిలో చివరికి ఇది ఎలా వెళ్ళిపోయిందంటే సువార్త విషయంలో కూడా కల్మషం వచ్చేసింది. ఇది యుక్తి అనుకుంటున్నారు. సువార్త చెప్పే విషయంలో కూడా యేసు పిలుచుచున్నాడు రా. ఎందుకు పిలుస్తున్నాడు యేసు? వ్యాధ, రోగమా, ఆస్తి తగాదాల, కోర్టు సమస్యల, మీ పిల్లలకు పెళ్లి కావట్లేదా, మీ పిల్లలు చదువుకోవట్లేదా, నీకు మనశ్శాంతి లేదా, నీకు ఆరోగ్యం బాగాలేదా, ఇంకా నీకు సంతానం లేదా, చెప్పండి, ఉద్యోగాలు లేవా, నీ వ్యాపారం అభివృద్ధి చెందట్లేదా, ఇలాంటి ఆఫర్లు పెట్టి పిలుస్తున్నారు. ఎందుకయ్యా అలా చెప్తున్నావు అంటే వాళ్ళు ఏం చెప్తారు సమాధానం? అలా పిలిస్తే వచ్చి వాక్యం విని వాక్యానికి కనెక్ట్ అవుతాడు. అలా చేయమని చెప్పాడా? అలా చేయమని చెప్పలా. అదేమంటే మేము తెలివిగా ఉపయోగిస్తున్నామని అంటారు. ఇంకా కొంతమంది యుక్తిగా ఎలా పెడుతున్నారంటే హిందువుల దగ్గరికి వెళ్ళి, ఇదిగో మీ పురాణాల్లో, మీ భగవద్గీతలో, మీ యొక్క గ్రంథాల్లో కూడా యేసుక్రీస్తు వారు ఉన్నారు అని కొన్ని శ్లోకాలు చదివి వీళ్ళు నేర్చుకొని వాళ్ళ గ్రంథాల్లోకి వెళ్ళి ఇది యేసుక్రీస్తు వారి గురించి చెప్పబడింది కాబట్టి ఇదిగో యేసుక్రీస్తు వారు ఎంత సత్యమో తెలుసా అని వాళ్ళ గ్రంథాల్లో నుంచి చూపించి వాళ్ళని క్రీస్తులోనికి రాబడుతున్నాం అంటున్నారు. ఇప్పుడు వాళ్ళ గ్రంథాల్లో యేసుక్రీస్తు వారు ఉన్నారని వీళ్ళే చెప్తున్నారు, క్రైస్తవులే. అదేమంటే అన్యులు మరి మారాలంటే ఎలా చేయాలి? యుక్తిగా మనం ఎలాగోలా వాళ్ళని రాబట్టాలి. కాబట్టి స్వస్థతల పేరుతో, ఆశీర్వాదాల పేరుతో పిలిచినా, ఇతర గ్రంథాల్లో క్రీస్తున్నాడని పిలిచినా మేము చేస్తున్న కేవలం దేనికోసం? క్రీస్తులోకి ఒకరిని నడిపించడం కోసమే. తప్పులేదు కదా అనే ఆలోచనతో చాలామంది అక్రమ మార్గంలో క్రైస్తవ్యాన్ని విస్తరింప చేస్తున్నాము అనే భ్రమలో క్రీస్తు నామాన్ని అవమానపరుస్తున్నారు. ఒకప్పుడు జరిగినాయి, ఇప్పుడు జరుగుతాయి. కాకపోతే అప్పుడు జరిగినట్టుగా జరగవు. నువ్వు నమ్మితే నీకేం కావాలో దేవుడు చూసుకుంటాడు అంతే తప్ప అప్పుడు జరిగినట్టుగా శివమంత్ర అనగానే ఏమి జరగవు. ఆన్ ద స్పాట్లో సూచక క్రియ జరిగినప్పుడు ఇప్పుడు అవేమీ జరగవు. కాబట్టి ఉన్న వాస్తవాన్ని చెప్పి ఒక వ్యక్తిని దేవునితో సమాధానపరచటానికే వాక్యాన్ని మనకి ఇచ్చాడు దేవుడు. వాక్యానికి ఉన్న పేరేంటో తెలుసా? ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం. మరియు ఆయన వచ్చి దూరస్తులైన మీకును సమీపస్తులైన వారికిని సమాధాన సువార్తను, ఏ సువార్త?
సమాధాన సువార్త అంట. అంటే సువార్త ఏం చేసింది? ఇరువురు వ్యక్తుల్ని సమాధానపరిచింది. అంటే సమాధానం అంటే చీకు చింత ఏమి ఇరుకులు ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా ఉండటమే సమాధానం. దేవుడితో మనకు విరోధం ఉంది. ఒకప్పుడు యూదులు అన్యులు అనే విభేదం ఉంది. ఇప్పుడు అవన్నీ యేసుక్రీస్తు వారి ద్వారా దేవుడు ఏం చేశాడు? సమాధానపరిచాడు. అంటే సువార్తకి మరొక పేరేంటంటే సమాధాన సువార్త. ఒక వాక్యం మనం చెప్పినా, ఒక వాక్యం మనం మాట్లాడినా, వాక్యానుసారంగా బతుకుతున్న మనం ఎవరితో ఏ విషయాలు మాట్లాడినా అందులో ఖచ్చితంగా సమాధానం ఉండాలి. విభేదం రాకూడదు. అవతల వ్యక్తులకి మనకి విభేదం రాకూడదు. ఇలా మాట్లాడలేదనుకోండి, తప్పు మందయింది. నువ్వు వాక్యాన్ని ఖచ్చితంగా సమాధానంగా మాట్లాడావనుకోండి, అయినా వాళ్ళు అపార్థం చేసుకుంటే తప్పు వాళ్ళదైంది. కానీ మనం సమాధానంగా మాట్లాడలేకపోతున్నాం. ఉదయకాలంలో మాట్లాడాను. ఈరోజు సువార్త ఎలా ప్రకటిస్తున్నారు? అవతల వ్యక్తి తప్పు చెబితే, వాక్యానికి విరుద్ధంగా మాట్లాడితే అతనికి కోపం రాకుండా వాక్యాన్ని ఆలోచించే విధంగా యూట్యూబ్లో సమాధానాలు వస్తున్నాయా, కించపరిచే విధంగా వస్తున్నాయా? చెప్పండి. అవతల వ్యక్తి నొచ్చుకొని కించపరచబడి తిరిగి ప్రతీకారం తీర్చుకోవాలనే ఆలోచన రగిలించే విధంగా యువతల వ్యక్తులు మాటలు ఉంటున్నాయి. కానీ వాక్యం ఏం చెప్తుంది? సమాధానం సువార్త అని చెప్తుంది. అదే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 6వ అధ్యాయం 15వ వచనం, 6:15. మీ పాదములకు 6:15లో మీ పాదములకు సమాధాన సువార్తను ఇక్కడోళ్ళు చదవండమ్మా ముందు. మీ పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సు అను జోడు తొడుగుకొని నిలువబడుడి. పాదాలకు ఏం తొడుక్కోవాలంట? సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసు అనే జోడు. ఈ జోడు నువ్వు దొడుక్కున్నావు అనుకో, నీ పాదాలు ఏమంటాయి అంటే, ఇటు వ్యాపారం చేయి, ఇటు నడువు అందవు, నీ పని నువ్వు చూసుకో అందవు. సువార్త ప్రకటించడానికి నడువు అంటది. సువార్త ప్రకటించడానికి అంటే ఈ జోడు ఎంతమందికి ఉంది ఎంతమందికి లేదు దీన్ని బట్టి అర్థం చేసుకోండి. సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసు అను జోడు. సిద్ధ మనసు అంటే సువార్త ప్రకటించడానికి సిద్ధమైన మనస్సు కలిగిన వ్యక్తిగా నువ్వు ఉండి అలాంటి జోడు దొడుక్కుంటే నీ కాళ్ళు ఎటు నడుస్తాయి? సువార్త చెప్పడానికి నడుస్తాయి. ఎందుకంటే సువార్తలో ఒక వ్యక్తిని దేవుడితో సమాధానపరుస్తున్నావు. సువార్త వలన ఒక వ్యక్తిని క్రీస్తులో సమాధానపరుస్తున్నావు. సమాధానపరచడానికి నడవట్లా, ఈ జోడు తొడుక్కోవాలా మనం. జోడు తొడుక్కోకపోగా ఇతరులు ఏమంటున్నావు తెలుసా? ఆడికి వాక్యం రాదు, ఈడు వేస్ట్, ఈడు చవట, ఈడు దద్దమ్మ, ఎన్ని సర్టిఫికేట్లు ఇచ్చేస్తున్నావంటే అవతల వాళ్ళకి అన్ని సర్టిఫికేట్లు ఇస్తున్నాం. మరి సమాధాన సువార్తను కలిగి ఉన్నామా మనం? ముందు మనకే సమాధానం లేనప్పుడు ఇతరులతో ఏం మాట్లాడతాం సమాధానంగా? అందుకే ఒకరితో ఒకరు మాట్లాడుకున్నప్పుడు ఎలా ఉంటుంది అంటే, ఈ మాటలు విభేదాలు కలిగించే విధంగా ఉంటుంది. మనమంతా ఒక కుటుంబం అని, మనమంతా దేవుని పిల్లలమైన ఆత్మలమని, అవతల వ్యక్తిలో ఉన్నది కూడా క్రీస్తు ఆత్మ అన్న విషయాన్ని మనం మర్చిపోతున్నాం. అందుకే వాక్యానుసారంగా మనం బతకపోయినా, సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసు అనే జోడు మనం తొడుక్కోకపోయినా అవతల వాళ్ళు మాత్రం ఈజీగా తిరస్కరిస్తున్నాం, తృణీకరిస్తున్నాం. ఇది క్రైస్తవులకు తగినది కాదు. క్రైస్తవులకు తగింది కాదు. ఎందుకంటే మనకందరికంటే ముందు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చి అన్నిటినీ తగ్గించుకున్నాడు. అందరితో సమాధానంగా ఉన్నాడు. అసలు అందరినీ సమాధానపరచడానికి అయినా పరలోకం నుంచి భూమి మీదకి వచ్చాడు. రోమపత్రిక 6వ అధ్యాయంలో చెప్తాడు కదా, రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో 13
5వ అధ్యాయం చూద్దాం 9 నుంచి. కాబట్టి యేసుక్రీస్తు వారి రక్తం వలన నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా దేవుని ఉగ్రత నుండి రక్షించబడితిమి. ఎలయనగా శత్రువులము, దేవుడితో మనం శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడదుము. అంతేకాదు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనము దేవుని యందు అతిశయపడుచున్నాము. ఆయన ద్వారానే మనము ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాం. అంటే యేసుక్రీస్తు వారు లేకపోతే మనకేమీ లేదు, సమాధాన స్థితి లేదు. అంటే వాక్యం మనల్ని దేవుడితో కనెక్ట్ చేసింది, దేవుడితో సమాధానపరిచింది. ఇప్పుడు దేవుడితో సమాధానపరచబడిన మనం తోటి వారితో ఎలా ఉండాలి? సమాధానంగా ఉండాలి. అంటే నువ్వంటే ఎవరికి పట్టలేదా, లేకపోతే నీకునే ఎవరితో పట్టలేదా? చాలా తేడా ఉంది. నీకు ఎవరితో పట్టలేదంటే నువ్వు సరిగ్గా లేవని అర్థం. నువ్వంటే ఎవరికి పట్టలేదన్నా, నువ్వు వాక్యానుసారంగా బతుకుతే కూడా ఎక్కువ మందికి నువ్వు నచ్చవు. నువ్వు వాక్యానుసారంగా బ్రతకట్లేదంటే ఎవరికి నచ్చవు. పోనీ లోకపరంగానన్నా బాగున్నావా అంటే అట్లా కూడా బాగలేము. ఇటు మన పరిస్థితి ఎలా ఉందంటే ఇటు లోకంలో సరిగ్గా లేము, ఇటు దేవునిలో సరిగ్గా లేము. అంటే నుడివెచ్చగా లేము, వెచ్చగా లేము, చల్లగా లేము, నుడివెచ్చగా ఉన్నాం. లోకంతో షికారు, క్రీస్తుతో పుకారు. వీళ్ళు క్రైస్తవులు, వీళ్ళు దేవుని బిడ్డలని అందరికీ తెలిసిపోతుంది. కానీ షికారులు ఎక్కడ చేస్తున్నాం? లోకంలో చేస్తున్నాం. అందుకే ఎవరితో ఎలా మాట్లాడాలో మనకు తెలియట్లేదండి. ఒక వ్యక్తిని కన్విన్స్ చేసి ఆ వ్యక్తిని క్రీస్తులోనికి తీసుకొచ్చే ఆ టాలెంట్ మనం ఉపయోగించట్లా. అదే టాలెంట్ మళ్ళీ మనం వ్యాపారంలో వాడుతున్నాం. అదే టాలెంట్ మనం చేసే వ్యాపారం కానీ, మనం చేసే ఉద్యోగంలో కానీ అన్నింటిలో ఉపయోగిస్తున్నాం. ఎందుకంటే వాళ్ళతో మనకు వ్యాపారం కావాలి కాబట్టి ఎంత తగ్గించుకొని, ఎంత నెమ్మదిగా, ఎంత సాధు స్వభావంతో మాట్లాడతాం చెప్పండి. ఎందుకు? వాడితో మనకి బిజినెస్ అవ్వాలి కాబట్టి. లేదా ఆఫీసర్తో మాట్లాడాలి, అప్పుడు ఎలా ఉండాలి? అడికి లోబడి విధేయులయ్యి, మనకు వాస్తవంగా అడికంటే కాస్త ఆస్తి ఎక్కువ ఉన్నా, లేకపోతే అందం ఎక్కువ ఉన్నా, లేకపోతే గర్వం ఎక్కువ ఉన్నా, అహంకారం ఎక్కువ ఉన్నా, ఇవన్నీ అక్కడ పక్కన పెట్టి ఆఫీసర్ ముందు ఎలా ఉంటాం? బుద్ధిమంతుడిలాగా విధేయుడైనట్టు లోబడినట్టుగా ఉంటాం. ఎందుకు తీసేసుకున్నాం ఇవన్నీ అక్కడ? చెప్పండి, ఎందుకు తీసుకున్నావు అంటే ఉద్యోగంలో ఉండాలి, జీతం రావాలి అంటే ఖచ్చితంగా అన్నీ తగ్గించుకోవాలి. మరి క్రీస్తులో ఎందుకు తగ్గించుకోలేకపోతున్నాం? నేనంటే ఏంటో తెలుసా అని ఈగో ఎందుకు అక్కడ పైకి దిగ్గును లేస్తుంది? అంటే వెలుగు సంబంధులుగా మనం కనపట్లేదండి. అందుకే ఎవరితో ఎలా మాట్లాడాలో, ఎవరిని ఎలా కన్విన్స్ చేసి అందరితో సమాధానంగా ఎలా ఉండాలో మనకి అర్థం కావట్లేదు. లోకస్తులు ఎలాగుంటున్నారో మనం కూడా అలాగే ఉంటున్నాం. ఏ మార్పులు కనపట్లేదు. అప్పుడేమో నమస్తే అన్నాం, ఇప్పుడు వందనాలు అంటున్నాం, అంతే తేడా. లేదా ఇంకా కొంచెం స్టైల్ పెరిగితే ప్రైజ్ అలాడా అంటున్నాడు. క్రైస్తవం ఎటుపోతుందో అర్థం కావట్లేదు. ఒక వ్యక్తికి సువార్త చెప్పటం, అందులో తగ్గింపు కలిగి చెప్పటం ఒక ఎత్తు అయితే, అవతల వ్యక్తి తప్పులు చెప్పినట్టు వాళ్ళ మీద ఇరిటేట్ అయిపోయి, వాళ్ళ మీద నీ సొమ్మంతాడు ఏదో దోచుకుపోతున్నట్టు కోపంగా అవతల వ్యక్తులతో సమాధానం చెప్పటం, ఇది సమాధాన సువార్త అయ్యే పరిస్థితి కాదు. ఇది సమాధాన సువార్త కాదు. ఒకప్పుడు మనం అందరం దేవునితో సమాధానం లేనివారు, అంటే దేవునికి వ్యతిరేకులు అయిన మనల్ని దేవుడు కొరడా తీసుకొని వచ్చాడు అనుకోండి, ప్రభువుని కొరడా ఇచ్చి పంపించాడు అనుకోండి, సెట్ అవుతావా సెట్ అవ్వమా చెప్పండి? సరైన నడకనడు, లేకపోతే కాళ్ళు తీస్తా అన్నాడు అనుకో, ఒకడు కాళ్ళు తీశాడు అనుకో నీ ముందే, మిగతా వాళ్ళందరూ ఏం చేస్తారు? నడక బాగుంటుందా? బాగుంటుంది. చండాలపు చూపు చూసామనుకో, గుడ్లు పీకుతా అన్నాడు అనుకో దేవుడు, ఏం చేస్తాం? అన్నీ సెట్ అయిపోతాయి. కళ్ళు చూపంతా కరెక్ట్గా ఉంటుంది. అలాగే ప్రతి అవయవానికి వార్నింగ్ ఇచ్చి మన కళ్ళ ముందే కొంతమందిని అలా చేసేసాడు అనుకో దేవుడు, అందరం సెట్ అయిపోతాం.
ఎక్కడ దాకా ఎందుకండి? రోజుకు ఒకసారి నరకం చూపించి మన ముందు చచ్చిపోయిన వాళ్ళు, మన ఇంట్లో వాళ్ళు, మన బంధువులు, మనకు తెలిసిన వాళ్ళందరూ ఎంతమంది చచ్చిపోయారు వాళ్ళందరినీ ఒకసారి నరకంలో ఆ బాధను చూపించాడు అనుకో మన కళ్ళకి. ఎక్కడో ఈ సువార్త మీటింగులు లేవు, ఆరాధనలు లేవు, ఏం అవసరం లేదు, ఆటోమేటిక్గా సెట్ అయిపోతామా? వాళ్ళు అక్కడి నుంచి కేకలేస్తారు, ఒరే బుద్ధి తక్కువై నేను ఇప్పుడు తప్పు చేశాను రా, ఇక్కడ అల్లాడిపోతున్నాను, నువ్వు మాత్రం చచ్చినా. మనకు వార్నింగ్ ఇస్తారా వాళ్ళు? ఇస్తారు. అవన్నీ చేయాలనుకుంటే దేవుడు చేయొచ్చు. కానీ సాత్వికంతో సమాధానంగా ఎందుకు సమాధాన సువార్తను ఇచ్చాడంటే నువ్వు కూడా ఇలా ప్రవర్తించాలి అని అర్థం. మనం ఇలా ప్రవర్తించడానికి ఈ వాక్యం ఇచ్చాడు తప్ప మనం ఏదో అధికారం చెలాయించడానికని కాదు. ఇది లేదు, వాక్యం ఎక్కువ తెలిసినోడు అధికారం చెలాయించాలి. ఇంకా ఎక్కువ వాక్యం తెలిస్తే ఇంకెక్కువ తగ్గించుకోవాలి. ఎవడు మీలో గొప్పవాడై ఉండగోరతాడో వాడు ఏం చేయాలి? అందరికీ పరిచారకుడై ఉండాలన్నాడు ప్రభువారు. అందుకే యేసుక్రీస్తు వారు అందరికీ, శిష్యులందరికీ ఏం చేశాడు? మాదిరిగా పాదాలు కడిగి మాదిరి చూపించాడు. అంటే గొప్పోడు ఏం చేయాలంటే తగ్గించుకోవాలి. ఇది దేవుని నీతి. లోకంలో గొప్పోడు అధికారం చలాయించాలి, అది లోకనీతి. ఇప్పుడు మనం లోకనీతిలో ఉంటున్నామా, దేవుని నీతిలో ఉంటున్నామా? మనకు పాత నిబంధనలో చాలామంది భక్తులు ఎలా ప్రవర్తించారో చూస్తే ఆశ్చర్యపోతాం. ఒక ఎగ్జాంపుల్ బైబిల్లో మనం చూద్దాం. కొలసీ పత్రిక ముందు ఒక వచనాన్ని చూసుకొని ముందుకెళ్దాం. 4వ అధ్యాయము 5-6 వచనాలు. కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 5-6 వచనాలు. సమయమును పోనివ్వక సద్వినియోగము చేసుకొనుచు, జాగ్రత్తగా చదవండి, సమయాన్ని పోనివ్వక. ఎవరో చెప్తున్నారు వీళ్ళు ఈ వాక్యం? వెలుగు సంబంధులకా లోక సంబంధులకా? వెలుగు సంబంధులు. లోక సంబంధులు ఈ విషయాన్ని పాటిస్తారా? సమయాన్ని వేస్ట్ చేసుకుంటారా లోకస్తులు? వ్యాపారం చేసేవాళ్ళు కానీ, చదువుకునేవాళ్ళు కానీ, ప్రయోజకులు అవ్వాలి అనుకున్నవాడు ఎవ్వడు వ్యాపారాన్ని, సమయాన్ని వేస్ట్ చేసుకోడు. 2 నిమిషాలు మీరు మాకు అపాయింట్మెంట్ ఇవ్వండి అని గొప్ప ధనవంతుడిని అడిగామనుకో, ఇస్తాడా? చెప్పు. వాడికి 2 నిమిషాల్లో కొన్ని కోట్ల ఆదాయం ఆగిపోద్ది, వాడు మనకు ఆ సమయాన్ని ఇస్తే. అందుకే సమయాన్ని వాళ్ళు చాలా సద్వినియోగం చేసుకుంటారు. ఖచ్చితంగా నిద్రపోవాల్సిన సమయంలో నిద్రపోతారు, తినాల్సిన సమయంలో తింటారు. ఇక దివారాత్రాలు వాళ్ళ పని ఏంటంటే వ్యాపారం అభివృద్ధి కోసం. సమయాన్ని అస్సలు వేస్ట్ చేసుకోరు. ఇంకా లోకస్తులందరి పరిస్థితి అదే. బాగుపడాలి, సంపాదించాలి అనుకున్నవాడు ఎవడో టైంని వేస్ట్ చేసుకోడు. మరి లోక సంబంధులే ఎలా ఉంటే దేవుని పిల్లలు ఎలా ఉండాలి చెప్పండి? ఎలా ఉండాలి? సద్వినియోగం చేసుకోవాలి. అంటే పరలోకం వెళ్ళే విషయంలో దీన్ని ఉపయోగించుకోవాలి. అది నిన్ను నువ్వు అభివృద్ధి చేసుకోవటమా, నువ్వు వాక్యం నేర్చుకోవటమా, లేకపోతే ఇతరులకు వాక్యం చెప్పి దేవునితో సమాధానపరచడం. ఈ 2 పనులే ఉండాలి మనకి. ఫస్ట్ మనల్ని మనం అభివృద్ధి చేసుకోవటం, మనలో ఉన్న బలహీనతలు ఏమైనా ఉంటే తీసేసుకోవటం, ఇంకా వాక్యం నేర్చుకోవటం, వాక్యాన్ని ఫీడ్ చేసుకోవటం, ఇది ఒక పద్ధతి. రెండోది నేర్చుకున్న వాక్యాన్ని ఇతరులకి పంచటం. ఈ 2 విషయాల్లో మనం ఉన్నామనుకోండి, సమయాన్ని సద్వినియోగం చేసుకున్నట్టు. సమయమును పోనివ్వక సద్వినియోగం చేసుకొనుచు సంఘమునకు వెలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకోండి. అంటే సంఘానికి బయట వారి ఎడల జ్ఞానం కలిగి నడుచుకోవటం అంటే, సంఘానికి బయట వారి ఎడల ఏ జ్ఞానం కలిగి నడుచుకోవాలి? సంఘం వెలుపటి వారంటే బయట వాళ్ళు, అన్యులు. వాళ్ళు లోక జ్ఞానాన్ని అనుసరించి నడుస్తారు. ఇప్పుడు క్రైస్తవుడు వాళ్ళ మధ్య ఎలా నడుచుకోవాలి? దేవుని జ్ఞానాన్ని కలిగి నడుచుకోవాలి. వాడు లోక జ్ఞానానుసారంగా, ఇదిగో ఈరోజు మంచి ముహూర్తం అండి, ఈ ముహూర్తానికి మేము ఇది వేసాం, ఖచ్చితంగా మీరు రావాల్సిందే అంటాడు. చాలా జిగిరి దోస్తు మీకు. వెలుపటివాడు, సంఘానికి వెలుపటివాడు. వాడు లోక జ్ఞానాన్ని బట్టి ఆ తిథి, ఆ నక్షత్రం అవన్నీ చూసి పిలుస్తాడు. అదే సమయంలో మనకు ఆరాధన ఉంది, ప్రార్థన ఉంది, లేదా ఇంకోళ్ళు సువార్త చెప్తానే అపాయింట్మెంట్ ఉంది. ఇప్పుడు జ్ఞానము కలిగి వాడి ఎదుట ఎలా నడుచుకోవాలి నువ్వు చెప్పండి? ఇవన్నీ ఎగ్గొట్టి అక్కడికి వెళ్తాం ముందు మనం.
వాడి జ్ఞానాన్ని అనుసరించి నడుస్తున్నామే తప్ప దేవుని జ్ఞానాన్ని అనుసరించి వెలుపటి వారి ఎడల నడుచుకోవట్లా. ఆ సందర్భంలోనైనా వాడికి వాక్యం చెప్పొచ్చు, అయ్యా ఈ టైంలో నేను రాలేను, నేను ఆరాధన ఉంది, లేదా ఒకరికి సువార్త చెప్తానని చెప్పాను, కాబట్టి ముందుగా ఇది నేను ఫిక్స్ అయ్యాను, దేవుడిని ఆరాధించకుండా ఉండకూడదు క్రైస్తవుడిగా. అంటే ఏంటయ్యా ఆరాధన, మేము కూడా వెళ్తాం, గుడికి వెళ్తాం, కొబ్బరికాయ కొడతాం, చెంపలు వేసుకుంటాం, వస్తాం, మాకు టైం ఉన్నప్పుడు వెళ్ళిపోతాం, వస్తాం, మీరు కూడా ఏదో టైంలో వెళ్ళండి. ఆ టైమే వెళ్ళాలా ఏంటి? అవును, నిజమే కదా. మనం ఈవినింగ్ ఆరాధనకి వెళ్దాంలే, లేకపోతే ఇంకో చోట ఎక్కడన్నా ఉంటే అక్కడికి వెళ్దాంలే అని అడ్జస్ట్ చేసుకుంటాం. మనం చేసుకుంటామా లేదా? ఆరాధన అడ్జస్ట్ చేసుకుంటాం తప్ప ఈ జ్ఞానంతో వాళ్ళకి సమాధానం చెప్పం. ఇది నిత్య జీవానికి సంబంధించింది. దేవుడికి మేము పెట్టిన క్రమం ఇది. మేము ఒక టైం సెట్ చేసుకున్నాం, సహోదరులందరూ ఆ టైంలో కూడతారు, కాబట్టి ఆ టైంలో అందరం కలిసి సమాజంగా కూడి ఆరాధించాలి. ఇది ఇంపార్టెంట్ టైం. మహా అయితే 20, 30, 40 ఏళ్ళు భూమి మీద ఇది చేయగలం, ఆ తర్వాత ఇది ఉండదు. ఇది చేయటం వల్ల, దీనివల్ల మేము వాక్యం నేర్చుకొని వాక్యానుసారంగా మేము బ్రతకటం వలన మేము పరలోకి వెళ్తాం, శాశ్వత కాలం దేవుడి దగ్గర ఉంటాం. దేవుడి దగ్గర ఉండే అవకాశం యేసుక్రీస్తు ద్వారా మాకు దేవుడు అనుగ్రహించాడు. ఇది మా క్రైస్తవ విశ్వాసం. దీన్ని కాదని నీకోసం 20, 30 ఏళ్ళు ఫ్రెండ్షిప్ ఉంటుంది నీకు నాకు మధ్య, నీకోసం నేను దీన్ని వదులుకోలేను, తర్వాత అయిపోయినాక రమ్మంటే వస్తాను, లేదా ముందు సమయంలో రమ్మన్నా వస్తాను అని ఎంతమంది చెప్పి ఇలాంటి కార్యక్రమాలని బ్యాన్ చేస్తున్నారు? చెయ్యం. ఎందుకంటే వాడిని వదులుకోం. వాడి వల్ల మనకు లాభం వస్తుంది, శరీర సంబంధంగా ఇహలోకంలో ఎంతో కొంత ఆర్థిక సహాయం వస్తుంది కాబట్టి వాళ్ళ వల్ల మనకి ఏదో ఉద్యోగమో లేకపోతే లాభమో, మనకు వ్యాపారంలో ఏదన్నా అభివృద్ధి కోసం ఉపయోగపడతాడు కాబట్టి వాడిని వదులుకోం. సమయాన్ని సద్వినియోగం చేసుకోవటం అంటే ఇది. వెలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకొనుడి, ప్రతి మనుషునికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇవ్వవలనో అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్టుగా ఎల్లప్పుడూ రుచికలదిగాను కృపాసహితముగాను ఉండనీయుడి. మన మాట ఎలా ఉండాలంట? ఎలా ఉండాలి? ఉప్పు అంటది, అన్ని వేసి చూడు, నన్నే చూడు. నువ్వు కాస్ట్లీ మటన్ కొనుక్కురా, కాస్ట్లీ మసాలా కొనుక్కురా, కాస్ట్లీ కారం కొనుక్కురా, అన్నీ బాగా ఖరీదైన పదార్థాలన్నీ కొనుక్కొచ్చి కూర వండి ఉప్పు వేయలేదనుకోండి, ఇంత ఖరీదు కలిగిన ఆహారం మీకు పెట్టామంటే నోట్లో పెట్టుకున్నాడు క్యాక్ అని ఊసేస్తాడు. ఎందుకు? అందులో చీపుగా దొరికే ఉప్పు లేదు. అంటే ఉప్పు చవకే, కానీ ఇన్ని కాస్ట్లీ పదార్థాలకి రుచినివ్వాలంటే, తినేవాడికి ఆనందాన్ని ఇవ్వాలి, సంతోషాన్ని ఇవ్వాలంటే అది ఖచ్చితంగా అవసరం. మన మాట ఎలా ఉండాలంటున్నాడు? ఉప్పు వేసినట్టుగాను కృపాసహితంగాను ఉండాలంటే నీ మాట ఖచ్చితంగా వాళ్ళకి అవసరం అన్నట్టు ఉండాలి. నీ మాట వాళ్ళకి అవి సోది మాట్లాడతారు రైడు అనుకోకూడదు. నీ మాట వాళ్ళని కన్ఫ్యూజన్లో పడేయకూడదు. నీ మాట వాళ్ళకి అసహ్యం పుట్టకూడదు. అబ్బా దొరికానని తెగ తింటున్నాడు రా, బుర్ర తింటున్నాడు, ఏందో దేవుడు అని దేవుడి గురించి చెప్తున్నాడు, అలా చెప్పకూడదు. మళ్ళీ వాడికి ఎప్పుడు మైండ్ బాగుంటుందో ఎరిగి, వాడికి ఏ మూడ్లో ఉంటే స్వీకరిస్తాడో తెలిసి, లేదా ఆ సందర్భాన్ని క్రియేట్ చేసి అప్పుడు చెప్తే ఖచ్చితంగా నాటింది. కృపాసహితంగా ఉండాలంటే, కృప అంటే ఏంటి అసలు? అర్హత లేని మనకు దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఉచితంగా ఇచ్చిన రక్షణ ఇది. అంటే ఒక వ్యక్తి రక్షించబడే విధంగా ఉండాలి మన మాట. నేను నమ్మే సిద్ధాంతం ఇది, నువ్వు నమ్మితే నమ్ము, పోతే పో అన్నావు అనుకో, ఏమంటాడు? నా ఇష్టం నాది, నీ ఇష్టం నీది అంటాడు, అంతే. వాడికి దేవుని కృప ఏంటో విషయం అర్థం అవ్వాలి. అర్థం అవ్వాలంటే మన సంభాషణ ఎలా ఉండాలంట? ప్రతి మనుషునికి ప్రత్యుత్తరము ఎలాగూ ఇవ్వవలెనో అది మీరు తెలుసుకొనుటకై. ఏంటి సమాధానం ఎలా ఇవ్వాలో తెలుసుకోవటానికి మన సంభాషణ ఎలా ఉండాలంట? అంటే ఉప్పు ఎప్పుడు వేస్తారు? ముందే వేస్తారా, లాస్ట్లో వేస్తారా? ఏమండి, నాకు తెలీదు వంటోళ్ళు.
ముందే వేస్తారా? చెప్పండి. లాస్ట్లో వేస్తారు, ముందే. ఎప్పుడు వేసినా అది ఎలా ఉంటుంది? నేను లాస్ట్లో వేస్తారు అనుకున్నాను. ముందేసినా లాస్ట్లో వేసినా ఎలా ఉంటుంది? దాని సారం, దాని ఆకారం కనపడదు, కానీ దాని సారం అన్నిట్లో మిక్స్ అయిపోద్ది. అది లేకపోతే మనకి వల్ల కాదు, తినబుద్ధి కాదు అన్నట్టుగా ఫీల్ అయిపోద్ది. అంటే సంభాషణ కూడా ఎలా ఉండాలి? వీళ్ళు మాట్లాడితే బాగుండు, వీళ్ళ మాటలు చాలా బాగున్నాయి, వీళ్ళ మాటలు ఉపయోగపడేలాగా ఉన్నాయి, వీళ్ళ మాటలు నాకు శక్తినిచ్చేలాగా ఉన్నాయి అనే అభిప్రాయం ఎదుటివారిలో కలిగే విధంగా మన సంభాషణ ఉండాలి. అబ్బా సొల్లు మాట్లాడతాడు వీడు, సోది మాట్లాడుతాడు, వాళ్ళ దేవుడు వాళ్ళ మతం గురించి తెగ పొగిడేసుకుంటూ ఉంటాడు అనిపించకూడదు. ఏమంటే లోకస్తులే అంత తెలివిగా మనల్ని, తెలివిగల్ల వాళ్ళని కూడా ఇరికిస్తున్నారు చూడండి. వ్యాపారంలో ఎంత తెలివిగల్లవాడు కూడా ఒకటి కొంటే ఒకటి ఆఫర్ ఫ్రీ అనగానే ఫ్రీ కోసం పరిగెత్తున్నాడు. అంత తెలివిగలవాడు, అంత చదువుకున్నాడు, ఊరికెందుకు ఇస్తాడు అని అనిపించదా వాడికి? వాడు ఇస్తున్నాడండి, వాడు ఎందుకు ఇస్తే నాకెందుకండి. ఈ మధ్య కొత్త బిజినెస్ వచ్చింది, చూసారో లేదు? అమెజాన్ కంటే ఫ్లిప్కార్ట్ కంటే తక్కువ ధరలు. మామూలుగా షాపులో కొంటే రేట్లు ఎక్కువ, ఏ వస్తువు అయినా. మనం ఆన్లైన్లో బుక్ చేసుకుంటే దానికంటే తక్కువ పడింది, అంతే కదా? ఆన్లైన్లో బుక్ చేసుకుంటే ఇప్పుడు వీరెన్నిటికంటే కూడా తక్కువగా మా దగ్గర ఉన్నాయి, తీసుకెళ్ళండి అనే బిజినెస్ వచ్చింది, విన్నారా? అమెజాన్ కంటే ఫ్లిప్కార్ట్ కంటే తక్కువ ధర మా దగ్గర వస్తుంది. అంటే బయట షాపుల్లో కొనేదానికంటే అమెజాన్లో ఫ్లిప్కార్ట్లో తక్కువ ధర పడితే వీళ్ళకంటే తక్కువ ధర అవుతుందంటే ఎవరైనా ఏం చేస్తారు? అక్కడికి వెళ్ళి కొనుక్కుంటారు. ఎలా వస్తున్నాయి వాళ్ళకంటే ఫ్యాక్టరీలో చిన్న చిన్న డ్యామేజ్లు ఉన్నాయి, చిన్న చిన్న మైనర్ రిపేర్లు ఉన్నాయి, పెద్దగా కనపడదు, కంటికి కనపడదు. అలాంటివి వీళ్ళు తెప్పించుకుంటారు. అలాంటివి వాళ్ళు తక్కువకి ఇస్తారు అవి, అందుకని వీళ్ళు తక్కువకి ఇవ్వగలుగుతారు. కానీ మనకు ఇవన్నీ తెలియదు. మనకు కావాల్సిందేంటి? ఆడికంటే వీడి దగ్గర రేట్ ఎక్కువ, వీడి దగ్గర కంటే వీడి దగ్గర ఇంకా రేట్ తక్కువ, కాబట్టి ఎక్కడే కొనేద్దామని ఆటోమేటిక్గా వెళ్ళిపోతాం. అందులో చదువుకున్న వాళ్ళు లేడు, చదువుకోని వాళ్ళు లేడు, ఏ భేదం లేదు, అందరూ వెళ్ళిపోతారు. అంటే ఇంతమందిని ఎలా ఆకర్షించగలిగాడు? లోక జ్ఞానాన్ని బట్టి ఆకర్షించగలరు. మరి లోకస్తులకే ఇంత తెలివితేటలు ఉంటే దేవుని పిల్లలు, వెలుగు సంబంధులకి మనకి ఎంత ఉండాలండి? ఎంత వివేకం ఉండాలి? ఆ వివేకాన్ని లోక సంబంధమైన చదువుల్లోనో, వ్యాపారాల్లోనో, ఉద్యోగాల్లోనో ఉపయోగిస్తున్నాం, కానీ దేవుని వాక్యాన్ని పంచి ఇతరులతో మాట్లాడే విషయంలో వాట్లా నాకు టైం లేదు, అరగంట చెబుతా వాక్యం, వింటే విను లేకపోతే లేదు, అలా ఫిక్స్ అయిపోతున్నాం. అది చెప్పే విధానంలో కూడా అవతలోడు రెచ్చగొడతాడు మనల్ని కదా. అవతలోడు పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేస్తాడు. ఆ ప్రశ్నలకు మనకేమైంది? కోపం వచ్చింది. అరే బుద్ధి తక్కువ, నీకు ఎంత చెప్పినా అర్థం కాదని అన్నావు అనుకో, పోయింది మటాష్, మొత్తం నాశనమే. ఇందులో సమాధానం ఏముంది? ఇంకా తర్వాత వెళ్ళి అయ్యా తప్పైందిలే చెబుతానులే అన్న బతిమలాడినా ఇంక వాడు మన మాట వినడు. ఒక్కసారి టంగ స్లిప్ అయింది అనుకోండి ఒక వ్యక్తి దగ్గర, మళ్ళీ వాడిని సమాధానపరచడం చాలా కష్టం. చెడగొట్టుకోవటం సెకండ్ పని. డెడ్ ఈజీ అంటారు చూసారా, అంత ఈజీ. బాగుండ పాలలో చిన్న విషపు చుక్క ఎంతసేపు వేయాలి, ఎంతసేపు పాడు చేయాలి? ఈ విషపు చుక్క ఉన్న పాలు, కడవిడి పాలని బాగు చేయి, అది చాలా కష్టం. ఈ సమాధాన సువార్త కూడా అలాంటిది. మన సంభాషణ ఎలా ఉండాలన్నాడు? ఉప్పు వేసినట్టుగాను కృప సహితంగా ఉండాలంటే అవతల వ్యక్తికి దేవుని కృప ఏంటో అర్థం అవ్వాలి. అందులో ఆ కృపా సహితం అనే పదాన్ని ఎందుకు వాడాడు దేవుడు అంటే, నీవు ఏ మాట చెప్పినా దేవుడు వలన మనకు వచ్చిన ఈ రక్షణ విషయం ఖచ్చితంగా వాళ్ళకి తెలియాలి, ఆ విలువ అర్థం కావాలి. మనం కోట్లు పెట్టినా, ప్రపంచంలో ఉన్న ధనవంతి ఇచ్చినా కొనలేని ఆ రక్షణ దేవుడు కేవలం కృప ద్వారా మనకి ఇచ్చాడనే విషయాన్ని మనం ఎంత జాగ్రత్తగా, ఎంత సాత్వికంతో, ఎంత ప్రేమతో చెప్పాలి. ఈ విషయంలో దాదాపుగా చాలామంది ఫెయిల్. జ్ఞానం ఉంటుంది, మహాజ్ఞానం ఉంటుంది, కానీ దాన్ని ప్రజెంటేషన్ చేసే విషయంలో ఫెయిల్ అయిపోతున్నారు చాలామంది కదా. పాజిటివ్ వే, నెగిటివ్ వే అంటే తెలుగు ఏంటి? అనుకూలంగా స్పందించటం,
వ్యతిరేకంగా స్పందించడం. మనం అనుకూలంగా స్పందించే విషయంలో కొంచెం ఓర్పు సహనం కావాలి. వ్యతిరేకంగా ప్రవర్తించడంలో మన సహజ లక్షణం అదే కాబట్టి ఏం చేస్తాం, ఈజీగా దాన్ని వాడేస్తూ ఉంటాం. ఇంట్లో కుటుంబ సభ్యుల్లో ఐక్యత లేకపోవటానికి కానీ, సంఘంలో ఐక్యత లేకపోవటానికి కానీ, సమాజంతో మనం సమాధానంగా లేకపోవటానికి కానీ ఇవే కారణం. ఆర్థికపరమైన సంబంధాలు, ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్న ఈ మాట తీరు కరెక్ట్గా ఉంటే అసలు అది సమస్య అనిపించదు. ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్న ఈ మాట తీరు కరెక్ట్గా ఉంటే ఖచ్చితంగా మనం ఎవరికి శత్రువులు అయ్యే అవకాశం లేదు. మనం సత్యాన్ని అనుసరించి నడవటం వల్ల వాక్యానుసారంగా వచ్చే శత్రుత్వం వేరు, అది వేరు. అలా కాకుండా మనం సమాధానంతో, సాత్వికంతో, నెమ్మది కలిగి, సాధు స్వభావంతో మాట్లాడుతున్నప్పుడు, అది వాక్యానుసారంగానే మాట్లాడుతున్నప్పుడు ఎవరో మనకు విరోధులయ్యే అవకాశం ఉండదు. ఒకవేళ విరోధితో కూడా మనం ఎలా మాట్లాడాలి? సమాధానంగానే మాట్లాడాలి. మనకు తెలుసు, సొదొమ గొమొర్రా పట్టణాలని నాశనం చేయడానికి దేవదూతలు వచ్చారు. వచ్చినప్పుడు ఆ ప్రాంతంలో ఉన్న ఎవరెవరు ఆ లోతు గారి కుటుంబం దగ్గరికి వచ్చారంట. 19వ అధ్యాయంలో ఆదికాండం చూడండి ఒకసారి, 2వ వచనం 3వ వచనం నుండి చూడండి. అప్పుడు ఆ సొదొమ గొమొర్రా ప్రాంతంలో ఉన్న పిన్నలు మొదలుకొని పెద్దల వరకు ఆ ఇంటి ద్వారము దగ్గర ఉన్నవారికి, 19వ అధ్యాయము నేను 2వ వచనం చెప్పాను. నా ప్రభువులారా దయచేసి 3వ వచనం చదవండి. దేవదూతలు వచ్చారు, మనుషుల రూపంలో వచ్చారు. లోతు గారు వాళ్ళని ఇంట్లోకి చేర్చుకున్నాడు. చేర్చుకున్న తర్వాత ఆయనను అతడు మిక్కిలి బలవంతం చేసినప్పుడు వారు అతని తట్టు తిరిగి అతని ఇంట ప్రవేశించిరి. దేవదూతలు మనుషుల్లాగా వచ్చారు, లోతుగారి ఇంట్లో ప్రవేశించారు. అతడు వారికి విందు చేసి పొంగని రొట్టెలను కాల్చగా వారు భోజనం చేసిరి. వారు పండుకొనక మునుపు, అంటే రాత్రి అయిపోయింది, వారు పండుకొనక మునుపు ఆ పట్టణస్థులు అనగా సొదొమ మనుషులు, బాలురు, వృద్ధులు, ప్రజలందరూ నలుదిక్కుల నుండి కూడి వచ్చి ఆ ఇల్లు చుట్టవేసి, జంట నగరాల్లో ఉన్న బాలురు, వృద్ధులు, ప్రజలందరూ, స్త్రీలు రాదా, ఆ ఇల్లు చుట్టవేశారంట. చుట్టవేసి వారు అడుగుతున్న కోరిక ఏంటో చూడండి. లోతును పిలిచి, ఈ రాత్రి నీ యొద్దకు వచ్చిన మనుషులు ఎక్కడా? మేము వారిని కూడునట్లు మా యొద్దకు వారిని వెలుపలికి తీసుకొని రమ్మని అతనితో చెప్పగా. ఏంటి, పిల్లలు, ప్రజలందరూ, వృద్ధులు, అంటే పురుషులు, ఇక పురుషులు అన్నవాడు ఆ ప్రాంతాల్లో ఉన్న పురుషులందరూ ఆ ఇంటికి వచ్చిన పురుషులతో మేము కూడాలి వాళ్ళని బయటికి పంపించంటున్నారంటే వీళ్ళు ఎంత దుర్మార్గులో చూడండి. అర్థమైందా? దేవుడిచ్చిన సహజ సిద్ధమైన లక్షణాన్ని పక్కన పెట్టి పురుషులు అవాచ్యమైనది చేసే దౌర్భాగ్యపు స్థితిలోనికి వాళ్ళు మారిపోయారన్నమాట. ఆ ప్రాంతంలో అంత భయంకరంగా పాడైపోయిన పట్టణ వాసుల మధ్య నీతిమంతుడుగా లోతు తన భక్తిని అలా కొనసాగిస్తూ బతుకుతున్నాడు. ఇప్పుడు వాళ్ళని బయటికి పంపించమంటున్నాడు. లోతు వెలుపల ద్వారమునొద్ద ఉన్న వారి దగ్గరకు వెళ్ళి తన వెనుక తలుపు వేసి, అన్నలారా, ఇంత పాతకము కట్టుకొనకుడే, ఇదిగో పురుషుని కూడా నీ 2 కుమార్తెలు నాకున్నారు. సెలవైతే వారిని మీ వద్దకు వెలుపలికి తీసుకొని వచ్చేదను. వారిని మీ మనస్సు వచ్చినట్లు చేయుడి. ఈ మనుషులు నా ఇంటి నీడకు వచ్చి ఉన్నారు గనుక వారిని మీరేమీ చేయకూడదని చెప్పినప్పుడు ఏం చేశాడు? ఏమన్నాడు? వీళ్ళు మాత్రం దయచేసి ఏమీ చేయొద్దు. వీళ్ళు నా ఇంటి నీడకు వచ్చారు, కావాలంటే నాకు 2 కుమార్తెలు ఉన్నారు, కన్యకలు, వాళ్ళని ఇస్తాను, మీకు కావాలంటే వాళ్ళని మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. ఏంటి నీ భక్తి? వాస్తవంగా ఆ స్టేజ్లో మనం ఉంటే ఏమంటాం? లోతు గారి ప్లేస్లో చెప్పండి, వాళ్ళని ఏం తిడతాం? ఎన్ని బూతులు వస్తే అన్ని బూతులు తిట్టేస్తాం. నేను మంచోండ్రా, నేను నీతిమంతుండ్రా, వాళ్ళు వచ్చిన వాళ్ళు దేవదూతలరా, మీకేం దౌర్భాగ్యం, పోయే కాలం రా, దౌర్భాగ్యులారని భయంకరంగా తిట్టి మీ చేతనం చేసుకొని పోండి అంటాం. ఎందుకంటే మనకి ఎవరు అండ ఉంది ఇక్కడ?
దేవదూతలు అండ ఉంది. అవతల వాళ్ళని అసలు ఎంత రెచ్చిపోతామంటే మనకి వెనక అండ ఉండాలి, కానీ పిల్లోడు సైతం పెద్దోడిని కాలరెగరేసి కొడతాడు. అక్కడ దేవదూతలు ఉన్నారు, వాళ్ళ అండ చూసుకొని నీతిమంతుడైన లోతు అన్నలారా అంటున్నాడు. చూడండి వాళ్ళని. ఏంటి ఆ భాష ఏంటి చెప్పండి. నీతిమంతుల పలుకులు అలా ఉంటాయి. దూషించాల తొందరపడి దూషించాల వాళ్ళని. వాళ్ళు దౌర్భాగ్యులే, వాళ్ళు మంచోళ్ళు కాదు. వాళ్ళను చూసి ఈయన మనసులో నొచ్చుకున్నాడంట. ఇప్పుడు అవన్నీ వద్దులేండి. వాళ్ళ యొక్క ఆ కార్యక్రమాలు చూసి, పురుషులతో పురుషులు, స్త్రీలతో స్త్రీలు పోయి ఆ కార్యక్రమాలు చూసి ఈయన మనసులో నొచ్చుకున్నాడంట నీతిమంతుడైన లోతు గారు. అలాంటి దౌర్భాగ్యులు ఏమని పిలుస్తున్నాడు? అన్నలారా, ఎంత పాతకము కట్టుకొనకుడి, మీరు ఎంత పాపం అసలు మూట కట్టుకోవద్దురా అంటున్నాడంటే అక్కడ కూడా వాళ్ళ పట్ల జాలి పడుతున్నాడు. ఇప్పుడు దాకా మీరు చేసిన పాపాలే చాలా పెద్ద మూట ఉందరా, ఇది ఇంకా పెద్ద పాప మూట ఇద్ది. ఇంత పాతకము కట్టుకొనకుడి అంటున్నాడంటే ఎంత సమాధానంతో పిలిచాడండి అన్నలారా అని. ఆ పలుకైనా వాళ్ళు మానేశారా అంటే మానేయాలి. నా కుమార్తెలు ఉన్నారు ఇచ్చేస్తానన్న వాళ్ళు మానేయాలి. అంటే అవినీతి పరులు, అక్రమకారులు, పైగా కామవాంఛతో రగిలిపోతున్న దౌర్భాగ్యులు ఉన్న వీళ్ళనే లోతుగారు ఎలా పిలిచాడు? అన్నలారా. మనమైతే ఎలా పిలుస్తాం? అంత తేడా ఉంది. కృపాసహితంగా ఉండాలి, సమాధానంగా ఉండాలి మన మాట. భక్తులు అలాగే పిలిచారు, అలాగే మాట్లాడారు. అవతల వాళ్ళని ఈజీగా దూషించలా. మన మాట ఉప్పు వేసినట్లుగా ఎలా ఉండాలన్నాడు? కృపాసహితంగాను, రుచిగలదుగాను, కృపాసహితంగాను ఉండనీయుడి అన్నాడంటే మన మాట ఎంత సాత్వికంతో సమాధానంగా ఉండాలి. చూడండి ప్రియుల, ఇలా మనం బైబిల్లో ఒక్కొక్క సందర్భాన్ని ఆలోచిస్తూ పోతే చాలా విషయాల్లో సమాధానంగానే ఉన్నారు భక్తులందరూ. ఎవరిని ఏమి కించపరిచే విషయాలు కానీ, ఎవరిని ఎవరు అవమానపరిచే విషయాలు కానీ, భావ వ్యక్తీకరణలో నెగిటివ్ డైలాగ్స్, అవతల వాళ్ళు నొచ్చుకునే విధంగా, అవతల వాళ్ళు బాధపడే విధంగా భక్తులు మాట్లాడరు. ఇది వెలుగు సంబంధుల లక్షణం. అది లోక సంబంధులు అనుకోండి, వాడికి ఎన్ని పంచాంగాలు వస్తే అన్నిటినీ ఏకరువు పెడతాడు కదా. వాడికి ఎన్ని వస్తే అన్నీ ఏకరువు పెడతాడు, కొత్త కొత్త నేర్చుకొని వాడే తిట్టేస్తాడు. కానీ వెలుగు సంబంధుల కంటే లోక సంబంధులు చాలా వివేకంగా బ్రతకాలి. సమాజంలో మన మాట అవతల వ్యక్తిని ఓదార్చే విధంగా ఉండాలి. సామెతల గ్రంథంలో అనుకుంటే ఒక మాట ఉంటుంది చూడండి, 15వ అధ్యాయం కదా, మొదటి వచనం. సామెతల గ్రంథము 15వ అధ్యాయము మొదటి వచనం. మృదువైన మాట క్రోధమును చల్లార్చును. మృదువైన మాట క్రోధమును చల్లార్చును. దాని కింద నొప్పించు మాట కోపమును రేపును. ఆల్రెడీ ఒక వ్యక్తి కోపంతో ఉన్నాడు. ఆ కోపంతో ఉన్న వ్యక్తిని మనం చల్లార్చే నీళ్లు మన చేతిలోనే ఉండి, మళ్ళీ మంట పెంచే అవకాశం ఉన్న పెట్రోలు మన చేతిలోనే ఉంది, మన నోట్లో ఉంది, చేతిలో కాదు. నీ నోటితో మృదువైన మాట మాట్లాడుతావు అనుకో, ఆడి కోపం చల్లారింది. నీ మీద కోపపడ్డాడు సహోదరుడే అనుకుందాం. అప్పుడు ఏమనాలి మనం? ఎందుకు కోపడుతాం? ఏం తప్పు చేశాను? రుజువు చేయి, నాకు బల్లగుత్తాం, సాక్షుల విలువ అంటాం. అదే ఎందుకు బ్రదర్ నీ ముందు నల్లి లాంటి వాడిని అన్నావు అనుకో, ఏమైద్ది? అరే ఆడు తగ్గించుకున్నాడు లేడా, ఆడు నల్లి అంటారా, వదిలేద్దాం అనిపించిద్దా? చెప్పండి. నువ్వేంటి అసలు పెద్ద హెచ్చించుకుంటున్నావు అన్నావు అనుకో, ఆడు ఇంకా హెచ్చించుకుంటాడు కదా. ఇది క్రోధాన్ని రేపే డైలాగు. నువ్వేంటే నీకే ఏముంది, నాకంటే ఏం తక్కువ, నువ్వు నీకంటే నేనేం తక్కువ అన్నావు అనుకో, అవతల కోపం ఏమైద్ది? పెరిగిద్ది. నల్లంటోడిని బల్లింటోడిని సరే బ్రదరు అని చేతులు కట్టుకొని వంగాం అనుకో, ఏంట్రా ఓవర్ యాక్షన్ చేస్తున్నావు అంటాడు. మళ్ళీ అప్పుడు కూడా వదిలిపెట్టాడు. లేదన్నా నిజంగానే ఎప్పుడు ఇలాగే ఉంటానని తగ్గించుకున్నావు అనుకో, ఏమైద్ది?
ఆడు చేతగానుడురా, అసమర్థుడురా అంటాడు. అనని ఆ తత్వానికి రాగలిగితే అసలు ఇంకా నీకు తిరిగే లేదు. అంత తగ్గింపు జీవం. అందుకే వాక్యం ఏం చెప్తుంది? తన్ను తాను తగ్గించుకున్నాడు. అది సినిమా యాక్టర్లు వాడుకుంటున్నారు, రాజకీయాలకు వాడుకుంటున్నారు ఈ డైలాగుని. ఆ టీచర్ ఎవరో చెప్పిందంట పవన్ కళ్యాణ్ గారికి, అది నా విషయంలో నెరవేరిందని ఈ వాక్యాన్ని అటు మలుచుకుంటున్నారు. అంటే వాళ్ళకి వాక్యం సరిగ్గా తెలియదు కాబట్టి ఇది నేను తగ్గించుకోవటం వల్ల నాకు తక్కువ సీట్లు వస్తాయని తగ్గించుకోవటం వల్ల ఎక్కువ సీట్లు వచ్చినాయని ఈ విషయంలో పోల్చుకుంటున్నాడు. అది కాదు తగ్గింపు అంటే. ఎవడేమన్నా సరే నిజంగా నేను తక్కువ అండి, నిజంగా ఆ ఫీలింగ్ మనలో ఉన్నప్పుడు వాక్యం విషయంలో కానీ ప్రవర్తన విషయంలో కానీ ఏ విషయంలో అయినా తగ్గింపు స్వభావం ఎప్పుడైతే ఉంటుందో ఇంకెవరిని ఏం అనలేమండి. ఎవరిని ఏమన్నా కానీ మనం సర్దుకుపోతాం. ఇదే పెట్టుకోండి, సర్దుకుపోదాం రండి, అంతే. సర్దుకుపోదాం రండి కాదు, అంతు చూద్దాం రండి, సమరానికి పోదాం రండి అని పెట్టుకున్నారనుకోండి, అది విశ్వాస లక్షణం కాదండి. మనకు పాత నిబంధనలో ఒక సందర్భం, దావీదు గారు అరణ్యానికి పారిపోతాడు సౌలు రాజు తరిమిన ఆ సందర్భంలో. అప్పుడు ఒక గొర్రెల మంద ఎక్కువగా ఉన్న ఒక ధనవంతుడు ఆ ప్రాంతంలో నివసిస్తూ ఉన్నప్పుడు ఆ ప్రాంతంలో ఆ గొర్రెల మందని వీళ్ళు కూడా కాస్తారు. ఎవరు? దావీదు గారు, ఆయనతో పాటు ఉన్నవారు. ఆయన పేరు నాబాలు. ఆ ధనవంతుడి పేరు నాబాలు. నాబాలు మందని వీళ్ళు కాసినందుకు నాబాలుకి కొంతమంది దావీదు గారి దగ్గర ఉన్న వ్యక్తుల ద్వారా సమాచారాన్ని ఇస్తాడు. ఏమని? మేము అరణ్యంలో ఉన్నాం, ఇలా పరిస్థితి ఇలా ఉంది, మాకు తినటానికి ఆహారం, కొన్ని వస్తువులు కావాలి, నా దగ్గర ఇంతమంది ఉన్నారు, దయచేసి మీరు వాటిని పంపించండి అని రిక్వెస్ట్ చేస్తారు. దావీదు గారికి నాబాలు గారు తెలుసు, నాబాలు గారికి దావీదు గారు తెలుసు. అంటే ఈయన ఎవరో తెలుసు, ఎందుకంటే గొలియాతుని చంపాడు కాబట్టి అందరికీ నోటెడ్ అయిపోయారు దావీదు గారు. ఇప్పుడు అదే కారణాన్ని బట్టి తరం పడ్డాడు దావీదు గారు. ఈ పరిస్థితిలో నాబాలు గారు అన్న డైలాగులు తెలుసా? ఒకసారి ఆ సందర్భం చూడండి. సమూయేలు మొదటి గ్రంథం 25వ అధ్యాయము 10 నుంచి చదువుదాం. మొదటి గ్రంథం. నాబాలు దావీదు ఎవడు? యెషై కుమారుడు. ఎవడు? తమ యజమాని విడిచి పారిపోయిన దాసులు ఇప్పుడు అనేక మంది ఉన్నారు, నేను సంపాదించుకొనిన అన్నపానములను ఎవరికి? గొర్రెల బొచ్చు కత్తిరించు వారికి, నేను వధించిన పశుమాంసమును తీసి నేను బొత్తిగా ఎరుగని వారికి ఇత్తునా అని దావీదు దాసులతో చెప్పగా, నా పనోళ్ళకి ఇస్తా కానీ నేను ఎరగని దావీదుకి ఎందుకు ఇస్తానని. వాళ్ళు దావీదు ఎవడో, యెషై కుమారుడు ఎవడో, నాకు ఎవడో తెలియదని ధిక్కారం చేశాడు. అప్పుడు దావీదు గారికి కోపం వచ్చింది. ఈ వార్త పనివాళ్ళు వెళ్ళి ఆయనకి చెప్పారు. వాళ్ళు ఆ మాట చెప్పగానే దావీదు గారికి కోపం వచ్చి ఆయన ఎలా ఫీల్ అయ్యాడో చూడండి. 18వ వచనం నుంచి చదువుదాం. 13. ఈ మాటలన్నీ తెలియజేసిరి. అంతటా దావీదు వారితో, మీరందరూ మీ కత్తులు ధరించుకొని అనగా వారు కత్తులు ధరించుకోండి. దావీదు కూడాను కత్తి ఒకటి ధరించాను. దావీదు వెనుక దాదాపు 400 మంది బయలుదేరగా 200 మంది సామాన్ దగ్గర నిలిచి ఉండ్రి. అంటే 600 మంది ఉన్నారు, 400 మంది యుద్ధానికి బయలుదేరారు. ఎందుకు? 200 మంది సామాన్ దగ్గర నుంచి. పనివాడు ఒకడు నాబాలు భార్య అయిన అబీగయలతో ఇట్లా నేను, అబీగయలు ఆమె పేరు, నాబాలు భార్య, ఇట్లా నేను, అమ్మ దావీదు అరణ్యములో ఉండి మన యజమానుని కుశల ప్రశ్నలు అడుగుటకై దూతలను పంపగా అతడు వారితో కఠినముగా మాట్లాడాను. ఎలా మాట్లాడాడు? అయ్యా నా దగ్గర లేవులే, నేను ఇప్పుడు పెట్టనులే, ఇంకోసారి ఎవరు నన్ను అడగమను దావీదు గారిని అని చెప్తే పోయా. ఎలా మాట్లాడాడు? దావీదు గారు ఎవరో తెలుసు, దావీదు ఎవడు, యెషై కుమారుడు ఎవడు, తన యజమానుని దగ్గర నుంచి పారిపోయిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు, వాళ్ళు ఈడొకడు కుదరదు వెనక పంపించాడు. వచ్చినోళ్ళతో మామూలు వాళ్ళు కాదు, వచ్చినోళ్ళు అప్పుడే వేసేయచ్చు. కాకపోతే దావీదు గారు ఆర్డర్ ఇవ్వలేదని ఆగి ఉంటారు. వచ్చి ఈ విషయం దావీదు గారికి చెప్తే ఈలోపు ఈ
పనివాడు ఒకడు వచ్చి అమ్మగారితో చెప్తున్నాడు, అబీగయిల్ అనే నాబాలు భార్యతో, ఏమని? 15వ వచనం. అయితే ఆ మనుషుడు మాకెంతో ఉపకారము చేసినాడు, మేము పొలములో వారి మధ్యన సంచరించుచున్నంతసేపు అపాయము కానీ నష్టము కానీ మాకు సంభవించనే లేదు. మేము గొర్రెలను కాయుచున్నంతసేపు రాత్రింపగళ్ళు మా చుట్టూ ప్రాకారముగా ఉండిరి. అయితే మా యజమానుడికి ఇతని ఇంటి వారికి అందరికీ వారు కీడు చేయ నిశ్చయించి ఉన్నాడు గనుక ఇప్పుడు నీవు చేయవలసిన దాన్ని జాగ్రత్తగా ఆలోచించు. మన యజమానుడు బహు పనికి మాలిన వాడు, ఎవరిని తనతో మాట్లాడనీయడు అనేను. యజమానుడు గురించి ఒక పనివాడు చెప్తున్న సాక్ష్యం. మన యజమానురాలతో చెప్తున్నాడు. భర్త గురించి భార్యతో చెప్తున్నాడు. ఎవరు? గొర్రెలు కాసే పనివాడు. మన యజమానుడు పనికి మాలినవాడు అంటే ఆమె ఏం అనలేదు, నిజంగా పనికి మాలినవాడు అని తెలుసు ఆమెకి. కఠినంగా మాట్లాడాడు దావీదు గారితో. ఇప్పుడు దావీదు గారేమో చంపడానికి వస్తున్నాడు. ఆయన పూనిన ప్రతిజ్ఞ ఏంటో తెలుసా? నాబాలు ఇంట్లో మగ పురుగు అన్నది లేకుండా చేస్తానని ప్రతిజ్ఞ చేసి 400 మందిని తీసుకొని యుద్ధానికి వచ్చేస్తున్నాడు. యుద్ధం లేదు, ఏం లేదు, లేపేయటమే. అలాంటి ప్రతిజ్ఞ చేసి ఆవేశంతో రగిలిపోతూ వస్తున్న దావీదు గారిని తన భార్య ఎలా సమాధానపరిచిందో చూస్తే నిజంగా ఎంత కోపం ఉన్న వ్యక్తినైనా, ఎంత ప్రతిజ్ఞ చేసిన వ్యక్తినైనా మనం సమాధానపరచవచ్చు. నెమ్మదిగా మాట్లాడటం ద్వారా, యుక్తిగా మాట్లాడటం ద్వారా సమాధానపరచవచ్చు అని ఈ సందర్భం మనకు అర్థం చేయిస్తుంది. ఆమె బయలుదేరింది. ఏం చేయాలో నువ్వే ఆలోచించుకోమని చెప్పేశాడు పనివాడు. అందుకు అబీగయలు నాబాలుతో ఏమీ చెప్పక త్వరపడి 200 రొట్టెలు, 2 ద్రాక్షారసపు తిత్తులను, వండిన 5 గొర్రెల మాంసమును, 5 మానికల వేచిన ధాన్యమును, 100 ద్రాక్ష గెల్లను, 200 అంజూరపు అడలను గార్ధబొమ్మల మీద వేయించి, అంటే గాడిదల మీద వేయించి, మీరు నాకంటే ముందుగా పోవుడి, నేను మీ వెనుక వచ్చేదనని తన పనివారితో ఆజ్ఞనిచ్చి గార్ధం మీద ఎక్కి పర్వతపు లోయలోనికి వచ్చుచుండగా దావీదు అతని జనులు ఆమెకు ఎదురుపడిరి. ఆమె వారిని కలుసుకొనిను. మునుపు దావీదు నాబాలునకు కలిగిన తన ఆస్తి అంతట్లో ఏదియూ పోకుండా ఈ అరణ్యములో అతని ఆస్తి అంతయు నేను వ్యర్థముగా కాయిచూ వచ్చి తిని ఉపకారమునకు నాకు అపకారము చేసి ఉన్నాడే అని అనుకొని అతనికున్న వారిలో ఒక్క మగపిల్లనైనను తెల్లవారినటికి నేనుండనీయను, లేదా దేవుడు మరి గొప్ప అపాయము దావీదు శత్రులకు కలుగజేయునుగాకని ప్రమాణము చేసి ఉండెను. అబీగయలు దావీదును కనుగొని గార్ధం మీద నుంచి త్వరగా దిగి, ఇక్కడ నుంచి జాగ్రత్తగా వినండి. నాబాల్ ఇంట్లో ఒక్కను కూడా నేను బతకనేను, లేకపోతే దేవుడు గొప్ప అపాయం చేస్తాడు అనే ప్రతిజ్ఞ చేసి బయలుదేరి వస్తున్నప్పుడు ఏమో ఎదుర్కొంది. ఏమకంటే ముందు ఏమి వెళ్ళినాయి, ఆయన ఏమేమి అడిగాడో ఆ సామానంతా, ఆహార పదార్థాలన్నీ ముందు గాడిదల మీద పంపించింది. అసలు అవి చూడగానే మనకేమనిపించింది? ఎవరు పంపించారు అనిపించింది కదా. ఆకలి మీద ఉన్నవాడికి ముందు అన్నం అడిగాడు, అన్నం పెట్టల. ఆహారం అడిగితే అన్నం పెట్టలేదు అనుకోండి, వాడికి ఆకలి ఇంకా తీవ్రంగా పెరిగిపోయింది. ఆకలి స్థానంలో నేను పెట్టను అన్నందుకు అక్కడ కోపం పెరిగింది. కోపము, ఆకలి మీద ఉన్నవాళ్ళు యుద్ధానికి వస్తున్నప్పుడు ముందు ఆహార పదార్థాలు కనపడితే ఏమనిపించింది చెప్పండి? బరీగా తిందాం ఆశ కలిగిద్ది. ఎవరు పంపించారని విచారిస్తే ఇదిగో నాబాలు భార్య వస్తుంది. వెంటనే ఆమె రాగానే ముందుగా ఆహార పదార్థాలు కనిపించేలేకనే దావీదు గారి ఆవేశం కొంత తగ్గిపోయింది. ఎందుకంటే ఆకలి మీద ఉన్నాడు, దానివల్లే ఈ గొడవ అంతా వచ్చింది. అక్కడికే కొంత ఆవేశం తగ్గిపోయింది. ఇప్పుడు నాబాలు భార్య వచ్చింది, అబీగయలు వచ్చి కనపడగానే ముందు గాడిద మీద నుంచి దిగింది. మనం ఎవరితోనన్నా మాట్లాడేటప్పుడు బండి మీద వెళ్తా అంటే ఫ్రెండ్స్ బండి మీద అటొకటి ఇటొకటి కూర్చొని మాట్లాడుకుంటే అది వేరు. మనకంటే గొప్ప వ్యక్తులు, అధికారులు ఎవరైనా వచ్చినప్పుడు బండి దిక్కుండా ఏం చెప్పండి సార్ అన్నాం అనుకో, ఆడికి ఎలా ఉంటుంది? మనం లోపల విధేయులు అని మనకు అనిపించిన ఆ సీన్ చూసే వాళ్ళకి ఎట్లా ఉంటుంది? ఆఫీసర్కి ఏమనిపించింది మన మీద? ఇడికేంద్ర ఎంత బలుపు అనిపించింది ఖచ్చితం. ఎందుకంటే అదే దిగి సార్ చెప్పండి సార్ అన్నాం అనుకో, ముందు దానికే సగం ఫ్లాట్ అయిపోతాడు. విధేయతకి పడినోడు ఎవడ ఉండడు, పొగడ్తలకు పడినోడు ఎవడ ఉండడు కదా. ముందు ఈమె గాడిద దిగిందంట.
అబీగయలు దావీదును కనుగొని గార్ధం మీద నుండి త్వరగా దిగి దావీదునకు సాష్టాంగ నమస్కారము చేసి అతని పాదములు పట్టుకొని ఇట్లా. సాష్టాంగ నమస్కారం అంటే పూర్తిగా అన్ని అవయవాలు నేలను తాకాలి. నుదురు, ముక్కు, నోరు, గడ్డం, చెస్టు, పాదాలు, మోకాళ్ళు ఇవన్నీ నేలకు తాకే విధంగా బోర్ల పడిపోవటం అంటే నేను పూర్తిగా నీకు దాసురాలిని అని అర్థం. సాష్టాంగ నమస్కారం. వాస్తవంగా దేవుడికి మనం ఇదే చేయాలి. మోకాళ్ళు కూడా వంచలేకపోతున్నాం. దేవుడికి సాష్టాంగ నమస్కారం కూడా తక్కువే అయ్యిద్ది, ఎందుకంటే అన్ని ఇచ్చాడు మనకి. ఈమె తన భర్తను, తన కుటుంబ సభ్యులందరినీ చంపడానికి వస్తున్న దావీదు గారికి గాడిద మీద నుంచి దిగటమే ఒక గౌరవం అయితే, సాష్టాంగ నమస్కారం చేసిందంటే అర్థం ఏంటి? పూర్తిగా నీకు నేను సరెండర్ అయిపోయాను, క్షమించు, నీకు లోబడ్డాను అనే సూచన ఇది. ప్రతి మోకాలు యేసునామమును వంగాలి అంటే అర్థం ఏంటి? యేసుక్రీస్తుకు లోబడాలి అని. యేసునామమును వంగటం అంటే అర్థం ఏంటి? యేసుక్రీస్తుకి లోబడ్డాను అని అర్థం వంగటం అంటే. సాష్టాంగ నమస్కారం అంటే ఇంకా తక్కువ, ఇంకా పూర్తిగా ఆయనకి సరెండర్ అయిపోవటమే. అలా చేసింది ఈమె. సాష్టాంగ నమస్కారము చేసి ఆయన పాదములు పట్టుకొని ఇట్లా, నేను నా ఏలినవాడ, నా దోషమును నాదని, ఈ దోషము నాదని ఎంచుము, నీ దాసురాలైన నన్ను మాటలాడనిమ్ము, నీ దాసురాలైన నేను చెప్పు మాటలు ఆలకించము. ముందేమంటుంది? నా ఏలినవాడ. ఏమేలేడైనా రాజు అయ్యాడా? అవలా, ఇంకా రాజు అవ్వలేదు. కానీ నా ఏలినవాడా అని అందంటే అర్థం ఏంటి? నీకు నేను లోపడ్డాను, నువ్వేది చెప్తే నేను అది వింటాను అని అర్థం. ఏలికంటే ఏలికి చెప్పింది కిందవారు వినాలి. ఈయన ఏం చేయలేదు, ఇంకా రాజు కాలేదు, కానీ నా ఏలినవాడా అంటుంది. నీ దాసురాలైన నేను, నీ దాసురాలైన నేను. ఎందుకు దాసురాలు అంటే తగ్గించుకున్నా ఇప్పుడు నీ కోసం, నా భర్తని కాపాడుకోవటం కోసం నేను తగ్గించుకున్నా. ఆయన తప్పు చేశాడు, ఆ తప్పు నాదిగా భావించు, ఎందుకంటే ఆయన తరపున నేను క్షమాపణ అడుగుతున్నాను అంటే పూర్తిగా సరెండర్ అయిపోయింది. నీ దాసురాలైన నేను. దావీదు గారు గొప్పోడే, ఏమో తగ్గించుకోవటంలో తప్పు లేదు. కానీ దావీదు గారి దగ్గర తగ్గించుకోని వ్యక్తి ఎవరు? నాబాలు తగ్గించుకోవాలా? అదే ఆస్తికి ఏమో కూడా వారసురాలుగా. కానీ ఏమేం చేసింది? తగ్గించుకుంది, భర్తను కాపాడు. దావీదు గారి బలపరాక్రమాలు ఏంటో ఏమో తెలుసు. ఆమె తలుచుకుంటే పనివాడు వచ్చి చెప్పాడు. పనివారికి కూడా యజమానుడు అంటే ఇష్టం లేదు. చెప్పాడు కాబట్టి ఖచ్చితంగా ఆయన అన్న ప్రకారంగా చంపేస్తాడని తీర్మానం చేసుకొని వచ్చి ఆయన్ని సాగిలపడి ఎంత ప్రేమతో, ఎంత లోబడి మాట్లాడుతుందో చెప్పండి. నా ఏలినవాడ, నీ దాసురాలైన నేను, ఈ తప్పు నాదని ఎంచు, నీ దాసురాలైన నన్ను మాట్లాడినిమ్ము, నీ దాసురాలైన నేను చెప్ప మాటను ఆలకించము. నా ఏలినవాడ, దుష్టుడైన ఈ నాబాలును లక్ష్య పెట్టవద్దు. వాడు మంచివాడు కాదు, దుష్టుడే, ఆయన పట్టించుకోవద్దయ్యా. అతని పేరు అతని గుణమును సూచించుతున్నది. అతని పేరు నాబాలు, మోటుతనము అతని గుణము. నాబాలు అంటే మొరటోడు, మొద్దోడు, మోటోడు అని అర్థం. పేరుకు తగ్గట్టుగా వాడి గుణాన్ని అలాగే సూచిస్తుంది. ఆయన సంగతి అస్సలు పట్టించుకోవద్దు, ఆయన తరపున నేను క్షమాపణ అడుగుతున్నాను అని. నా ఏలినవాడు పంపించిన పనివారు నాకు కనపడలేదు. ముందు నాకు కనపడితే నేనే ఇవన్నీ చూసుకునేవాడిని. ఆయన కనపడ్డాడు కాబట్టి ఆడు వ్యతిరేకించాడు. మూర్ఖుడు కదా, వదిలే. నా భర్తననే అంతటోడువా నువ్వు? నా భర్తనే చంపుతావా? చూసుకుందాం, నీ బలం ఏదో నా బలం ఏదో, నా గొర్రెల బలం ఎంతో తెలుసా, నా సైన్యం ఎంతో, ఇవన్నీ మాట్లాడలా. పురుషుడి తరపున యుద్ధం చేసింది కదా యెజబెలు, రోషం కలిగిన యెజబెలు. కానీ ఈమె తగ్గించుకుంది, సాగిలపడుతుంది, బతిమలాడుతుంది. భర్త తరపున, భర్త చేసిన తప్పుకి భార్య క్షమాపణ అడుగుతుంది. భర్త పాలనాలను కాపాడుకోవటానికే కేవలం. ఆడు మొరటోడైనా ఆడిని దక్కించుకోవటానికే ఈ ప్రయత్నం. ఆ కుటుంబాన్ని అంతా కాపాడుకోవటానికి చేస్తుందండి ఈమె. అంత తగ్గించుకుందో చూడండి. ఆమె డైలాగులు చూడండి. నా ఏలినవాడ, యెహోవా జీవముతోడు, నీ జీవముతోడు, ప్రాణహాని చేయకుండా యెహోవా నిన్ను ఆపి ఉన్నాడు. ముందే చేసేసింది, చంపకుండా దేవుడే నిన్ను ఆపాడు అంటుంది. వాస్తవంగా ఆపింది ఎవరు?
ఈమె అంటే ఈమెకి ఈ ఆలోచన ఇచ్చింది దేవుడు. దేవుడి పేరు చెప్తే దావీదు గారు ఏమైపోతాడు? కూలైపోతాడు. దేవుడే ఆపాడు నిన్ను ఈ ప్రాణహాని చేయకుండా. నీ చెయ్యి నిన్ను సంరక్షించినన్న మాట నిజమని యెహోవా జీవముతోడు నీ జీవముతోడని ప్రమాణం చేసి ఉన్నాడు. నీ శత్రువులను నా ఏలువాడవై నీకు కీడు చేయని ఉద్దేశించు వారును నాబాలు వలె ఉందురుగాక. ఇటు నాబాల్ని శపిస్తుంది, దావీదు గారిని దీవిస్తుంది. అయితే నేను నా ఏలువాడవగు నీ వద్దకు తెచ్చిన ఈ కానుకలు నా ఏలువాడవగు నిన్ను వెంబడించు పనివారికి ఇప్పించి నీ దాసురాలనైనా నా తప్పు క్షమించుము. నా ఏలిన వాడవగు నీవు యెహోవా యుద్ధములను చేయుచున్నావు గనుక నా ఏలిన వాడవగు నీవు ఆయన శాశ్వతమైన సంతతి నీకు ఇచ్చును. ఏమంటే ఈమె పరిశుద్ధాత్మను కలిగి ప్రవచిస్తుందో ఎలా ప్రవచిస్తుందో కానీ దావీదు గారిని మాత్రం భవిష్యత్తులో గొప్ప రాజు అవుతాడని, దేవుడి తరపున నువ్వు ఇప్పుడు యుద్ధాలు చేస్తున్నావని ఇలా పాజిటివ్గా మాట్లాడుతుంది. అర్థమైందా? నువ్వేం తప్పు చేసావో ఊరకనే సౌలు ఎందుకు నిన్ను తరుగుతాడు, నువ్వు మంచోడు అయితే ఇలా అడవుడి పాలు ఎందుకు అవుతావు, నువ్వు చెడ్డోడు కాబట్టి అడవులు పట్టుకు తిరుగుతున్నావు, ఇలాంటివి అనలా. పాజిటివ్గా మాట్లాడుతుంది దావీదు గారి గురించి. నీవు బ్రతుకు దినములన్నిటను నీకు అపాయము కలుగకుండును, నిన్ను హింసించుటకై నీ ప్రాణము తీయుటకై ఎవడైనా ఉద్దేశించిన ఎడల నా ఏలిన వాడవగు నీ ప్రాణము నీ దేవుడైన యెహోవా యొద్ద జీవపు మూటలో కట్టబడును. ఒకడు ఒడిసెలతో రాయి విసిరినట్లు ఆయన నీ శత్రువుల ప్రాణములను విసిరవేయును. యెహోవా నా ఏలిన వాడవగు నిన్ను గూర్చి సెలవిచ్చిన మేలంతటినీ నీకు చేసి నిన్ను ఇశ్రాయేలు మీద రాజుగా నిర్ణయించిన తరువాత నా ఏలినవాడవగు నీవు రక్తమును నిష్కారణముగా చిందించినందుకే గాని నా ఏలినవాడవగు నీవు పగ తీర్చుకొనినందుకే గాని మనోవిచారమైనను దుఃఖమైనను నా ఏలినవాడవగు నీకు ఎంత మాత్రము కలుగకపోవునుగాక. ఈ మాటలోని భావం తెలుసా? ఇప్పుడు నాబాల్ని వెళ్ళి చంపేస్తావు. నేను వచ్చి బతివలాడాను, నాబాల్ తరపున నేను క్షమాపణ అడిగాను, అయినా నువ్వు చంపావనుకో నువ్వు రేపు రాజు అవుతావు ఇశ్రాయేలు మీద. రాజు అయినందుకు ఒకసారి రీలు వెనక్కి తిప్పుకుంటే అరణ్యములో నాబాల్ అనే ఒక వ్యక్తిని చంపాను నేను, వాళ్ళ ఆవిడ వచ్చి బతివలాడిన ఒక నిర్దోషిని నేను చంపానని నీకు బాధ కలిగి నువ్వు మనోవిచారం పొందకూడదు. ఎంత దూరం వేసిందో చూడండి. అంటే ఈ వ్యక్తిని చంపటం వలన దావీదు గారికి బాధ కలిగిద్దంట ఎప్పుడు రాజు అయినప్పుడు. ఆ మాట చూడండి ఎంత బాగుందో. నా ఏలిన వాడవగు నీవు రక్తమును నిష్కారణముగా చిందించినందుకే గాని నా ఏలిన వాడవగు నీవు పగ తీర్చుకొనినందుకే గాని మనోవిచారమైనను దుఃఖమైనను నా ఏలిన వాడవగు నీకు ఎంత మాత్రమును కలుగకపోవును గాక. యెహోవా నా ఏలినవాడవగు నీకు మేలు చేసిన తరువాత నీవు నీ దాసురాలకు నన్ను జ్ఞాపకము చేసుకొనుము అనెను. అంటే భవిష్యత్తులో నీకు ఈ చింత కూడా ఉండకూడదు. అనవసరంగా నాబాల్ని చంపకుండా ఉంటే బాగుండేది, ఆమె వచ్చి బతిలాడింది కదా, వదిలేస్తే పోయేది కదా, అనవసరంగా చంపానే అని నీకు చిన్న మనోవిచారం కూడా భవిష్యత్తులో నీకు ఉండకుండా ఉండటానికి ఇప్పుడే నేను వచ్చాను, నిన్ను ఎదుర్కొన్నాను, నేను లోపడ్డాను కదా ఆయన తరపున అని ఎంత సమాధానంగా సాత్వికంగా మాట్లాడిందో చూడండి. దానివల్ల దావీదు గారు పూర్తిగా ఏమైపోయాడు? సరెండర్ అయిపోయాడు. చంపలేదు. చంపకుండా వెళ్ళిపోవటం వెనుక కారణం ఏంటి? అదే వేరే యాంగిల్లో వచ్చిందానికి ఏమయ్యేది? వేరే యాంగిల్లో వస్తే ఏమయ్యేది? యుద్ధం అయ్యేది. అప్పుడైనా వీళ్ళంతా మొత్తం చచ్చిపోయేవాళ్ళు. కానీ ఈమెకి దావీదు గారి పరాక్రమాలు తెలుసు, ఆయన యొక్క శక్తి తెలుసు. ఒక రకంగా ఆలోచిస్తే ఈమె కాస్త దేవుని మనసు కలిగి ఉన్న వ్యక్తిలాగా కనపడుతుంది. అందుకే భవిష్యత్తులో దావీదు గారు రాజు అవుతాడని, దావీదు గారిని దేవుడు ఆశీర్వదించాడని ఇవన్నీ ఆమె అవగాహన చేసుకొని మూర్ఖుడైన భర్త అయినా సరే న్యాయం పక్కనే మాట్లాడింది తప్ప అన్యాయం పక్కన ఆమె మాట్లాడలేదు. ఆ మాట్లాడే విధానంలో ఎలాంటి మాటలు ఆమె వాడింది చెప్పండి? ఎలాంటి మాటలు వాడింది? సమాధానకరమైన మాటలు. ఆ మాటలు కాకుండా వేరే వాళ్ళని పని వాళ్ళని పంపించి ఆహారం పంపించినా ఆయన ఊరుకునేవాడు కాదు. నేను అడిగినప్పుడు ఇవ్వకుండా ఇప్పుడు తెచ్చి ఎవరు తీసుకుంటాడని ఆహారం తీసుకొని అవసరమైతే ఆహారం తెచ్చిన వాళ్ళని నాబాల్ని ముషా మొత్తాన్ని చంపేవాడేమో.
కానీ ఈయన వెళ్ళి ఈ మాటలు ఇలా మాట్లాడటం వల్ల ఏం చేశాడు దావీదు గారు? చంపకుండా విడిచిపెట్టడం జరిగింది. అందుకే సామెతల గ్రంథంలో ఒక మాట ఉంటుంది, చాటున ఇచ్చిన బహుమానం గుర్తుందా? చాటున ఇచ్చిన బహుమానము కోపమును తగ్గించును, సామెతల గ్రంథంలోనే ఉంటుందండి. ఒడిలో ఉంచబడిన కానుక కోపమును చల్లార్చును అనే మాట ఉంటుంది సామెతల గ్రంథంలోనే. ఒడిలో ఉంచబడిన కానుక కోపమును చల్లార్చును, చాటున ఉంచిన బహుమానము శాంతింపచేయును అనే మాటలు ఆ భావం వచ్చే విధంగా ఉంటాయండి. తర్వాత చూడండి 21:14 చదవండి ఒకసారి. సామెతల గ్రంథం 21వ అధ్యాయము 14 చాటున ఇచ్చిన బహుమానము కోపమును నాబాలుకు తెలియకుండా చెప్పకుండా వెళ్ళిపోయి చాటునిచ్చింది అబీగయలు దావీదు గారికి. దావీదు గారి కోపం ఏమైపోయింది? చల్లారిపోయింది. ఒడిలో ఉంచబడిన కానుక మహాక్రోధమును శాంతిపరచును. ఒడిలో ఉంచబడిన కానుక మహాక్రోధమును శాంతిపరచును ఉంది. బహుమానం ఇచ్చింది, అందుకే దావీదు గారి కోపం చల్లారింది. అంత మాత్రమే కాక ఈమె వెళ్ళి ప్రాధేయపడిన విధానం, సాగిలపడిన విధానం, తగ్గించుకొని మాట్లాడిన విధానం ఆయనకి బాగా నచ్చింది. మనం కూడా ఒకరితో ఒకరు మాట్లాడుకునేటప్పుడు ఈ తగ్గింపు స్వభావం కలిగి మాట్లాడుకుంటే సమస్యలే ఉండవు, గొడవలే ఉండవు. నేను ఒకడికంటే ఒకడు గొప్పగా ఎంచుకోమని వాక్యం చెప్తుంటే మనం ఏం చేస్తున్నాం? హెచ్చించుకుంటున్నాం. వాక్యం అయితే తెలుసు, తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడని వాక్యం అయితే చెబుతాం, కానీ ప్రజెంటేషన్లో పాటించే విషయంలో ఫెయిల్ అవుతాం. అదే ఒక విషయాన్ని వ్యక్తపరిచే విషయంలో మనం వ్యక్తపరచడం అంటే అది క్రియ ద్వారా కానీ మాట ద్వారా కానీ, విషయాన్ని వ్యక్తపరచడం అంటే క్రియ ద్వారా కానీ మాట ద్వారా కానీ ఎదుటోళ్ళకి ప్రజెంటేషన్ చేసే విషయంలో ఖచ్చితంగా ఫెయిల్ అవుతున్నాం. ఎందుకంటే వాళ్ళు విరోధ భావంతో మనల్ని చూస్తున్నారు. ఎందుకంటే మనం చెప్పిన విధానం నచ్చలేదు. పాజిటివ్ యాంగిల్లో చెప్తే రిసీవ్ చేసుకుంటారు, నెగిటివ్ యాంగిల్లో చెప్తే చేసుకోరు. మీరు 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 అని చెప్పామనుకోండి, లోపల అనుకుంటారు, బయట అనుకోండి ఈడు పోయేది వాళ్ళు బాగున్నట్టు ఈడు మీరు మీరు అంటున్నాడు పొద్దాకలు అంటారు కదా. లోపల అనుకుంటారు, బయటకు అనకపోయినా అనుకుంటారు. అందుకే వాక్యంతో మనం ఏం చేయాలి? అందరినీ సమాధాన పరచాలి. ఒకసారి ఒక మాట చూసుకొని ముగించుకుందాం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము, ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 4వ వచనం నుండి చదువుదాం. మన నోట్లో భక్తులైన వారితో నోట్లో లేదా వెలుగు సంబంధులు మాట్లాడవలసిన విధానంలో కృతజ్ఞత వచనమే మీరు ఉచ్చరింపవలెను, కానీ మీ నోట, ఎవరి నోట? క్రైస్తవుల నోట, భక్తుల నోట, దేవుని పిల్లల నోట బూతులు రాకూడదు. మీ నోట బూతులైనను పోకిరి మాటలు. పోకిరి మాటలు అంటే ఇంకా దాని గురించి వర్ణించడం వేస్ట్. పోకిరి మాటలైనను సరసోక్తులు, చతుర్లు. అదేమంటే చతురు కన్నాలి అంటారు. క్రైస్తవులకు చతుర్లు పనికొస్తాయా చెప్పండి? నువ్వు ఆ బావబామర్ది వరుస అయినా లేకపోతే వదినా మరదల వరుస అయినా ఏ వరుసలన్నా కానీ ఇక్కడ అందరూ సహోదరి సహోదరులు. దేవుళ్ళకి వచ్చిన తర్వాత అందరూ సహోదరి సహోదరు, దేవుని పిల్లలు ముఖ్యంగా. కాబట్టి సరసోక్తులు ఇక్కడ, సరసోక్తులు కూడా అస్సలు మాట్లాడకూడదు, బూతులు మాట్లాడకూడదు, పోకిరి చేష్టలు చేయకూడదు. ఇంకా ఇవి మీకు తగవు. బూతులైనా పోకిరి మాటలైనా సరసోక్తులైనా ఉచ్చరింపకూడదు. ఇవి మీకు తగవు. ఎవరికి తగవు? క్రైస్తవులకు తగవు. అంటే ఇలాంటి విషయాలు దొర్లుతాయి అంటే లోపల ఉంటే ఆటోమేటిక్గా దొర్లుతాయి. ఏదో సందర్భాన్ని బట్టి, అవతలోడు రెచ్చగొట్టిన విధానాన్ని బట్టి, అవతలోడు మనతో మాట్లాడిన విధానాన్ని బట్టి, మనకు అతని మీద ఉన్న అభిప్రాయాన్ని బట్టి మధ్యలో బూతులు దొర్లుతాయి.
మనకి మత్తయి సువార్తలో చెప్తాడు కదా, ఒక సహోదరుని చూసి 5వ అధ్యాయం కదా, వ్యర్థుడా అంటేనే మహా సభకు లోనవుతారు, ద్రోహి అంటే నరకాగ్నికి లోనవుతాడు అని చెప్పాడు. మరి అరే ఒరే అని అసేవశానంటే పనికి మాలినోడా అంటే, వ్యర్థుడా అంటే అర్థం అదే తెలుగులో, పనికి మాలినవాడా అని అర్థం. ఇంకోటి ఏమన్నాడు, ద్రోహి అంటే నువ్వు ద్రోహం చేశావని అర్థం. యేసుక్రీస్తు వారు సైతం ద్రోహం చేసిన ఇస్కరియోతు యోధాని ఏమన్నాడో తెలుసా? ఒక మాట చదువుకొని ముగించుకుందాం. 26వ అధ్యాయం మత్తయి సువార్తలో ఆయన ఏమన్నాడు? ముద్దు పెట్టుకొని అప్పగించడానికి వచ్చాడండి. వెనక భటులను తీసుకొని సైన్యాన్ని తీసుకొని యేసుక్రీస్తు వారిని సిలువకు అప్పగించడానికి ఒక దొంగ ముద్దు పెట్టి, కపటమైన ముద్దు పెట్టి యేసుక్రీస్తు వారిని అప్పగించడానికి వచ్చిన విషయం యేసుక్రీస్తు వారికి తెలిసి కూడా ఆయన ఏమన్నాడో తెలుసా? యోధాని ద్రోహి యోధా అనలేదు. ఏమన్నాడు? 26వ అధ్యాయము 50వ వచనం ఒకటి చదువుదామండి. యేసు చెలికాడ నీవు చేయవచ్చినది చేయమని అతనితో చెప్పగా వారు దగ్గరకు వచ్చి ఆయన మీద పడి ఆయనను ముద్దు పెట్టుకొనిరి. అంతేనా? ఆయనను పట్టుకొనిరి. ఇదిగో యేసుతో కూడా ఉన్నవారిలో ఒకడు చెయ్యి చాపి, అది పేతురు గారు చెవి నరికాడు. ఇక్కడ ఏమన్నాడు యోధాని? చెలికాడా, ఫ్రెండా అన్నాడు. ఏమన్నా ఆ సిచ్యువేషన్లో మనం ఉంటే, ఫ్రెండా, నువ్వు ఫ్రెండ్ అనుకున్నావురా, నువ్వు ఫ్రెండు కాదురా. అసలు ఎన్ని డైలాగులు వస్తాయో కదా. ద్రోహం చేసి ఫైనల్ స్టేజ్లో ఈ డైలాగు వాడు చేస్తాడని ఆయనకి ముందు తెలిసినా ఏమనలేదు. అది విచిత్రం. ఫైనల్గా అప్పగించే సమయంలో ఎలాంటి కోడ్ చెప్పాడో, ఎలా ముద్దు పెట్టి అప్పగిస్తాడో తెలిసి కూడా ఆ టైంలో ఏమన్నాడండి? ఎంత గట్స్ కావాలండి, ఎంత భక్తి ఉంటే ఆ మాట వచ్చింది మనకి. వాడు చేశాడు అని ఎవడైనా చెబితే చాలు భయంకరంగా తిట్టేస్తున్నాం ఒక వ్యక్తిని. నిన్ను ఇంత మాట అన్నాడంటే, అన్నాడా, వెరీ గుడ్, థ్యాంక్ యూ, దేవునికి స్తోత్రం అనగలిగే సామర్థ్యం ఉందా మనకి? అలాంటి పరిస్థితిలో మనం ఉండాలండి. చెలికాడ నువ్వు చేయాల్సింది చెయ్యి. చీటీ చేశాడు నీ దగ్గర, అప్పు తీసుకున్నాడు, ఎగ్గొట్టాడు, నెల 2 నెలలు ఇదిగో ఇస్తానన్నాడు, ఇవ్వట్లేదు, ఏమంటాం వాడిని? అందరికీ చెప్పి ఏం చేస్తాం? ఆడు పరమద్రోహి, అప్పు తీసుకున్నాడు, ఎగ్గొట్టాడు, పనికి మాలినోడు అని ఎంతోమందిలో ఎండేస్తాం కదా. ఇది యేసుక్రీస్తు వారిని అప్పగించటం కంటే పెద్ద నేరం ఇది. చచ్చిపోతాడు కదా, సిలువలో అప్పగిస్తే చనిపోతాడు. చావుకు అప్పగించిన వాడినే ప్రభువారు చెలికాడా అంటే, అప్పు తీసుకొని ఎగ్గొట్టినోడిని, నిన్నేదో బూతు మాట తిట్టాడన్నవాడిని, నీకేదో వ్యాపారంలో ద్రోహం చేశాడన్నవాడిని, లేకపోతే నీకేదో నీ కుటుంబానికి అన్యాయం చేశాడన్నవాడిని ఏమనాలి మనం? మనమందరం ఎవరు? సహోదరుడు. చెలికాడంటే ఫ్రెండు అని, స్నేహితుడు అని అర్థం, సహోదరుడా అని అర్థం. నాతో పాటు ఉన్న చెలికాడు. అలాంటి మాట యేసుక్రీస్తు వారు పలికినప్పుడు ఆయనలో జన్మించిన మనము ఏమనాలి చెప్పండి? అందుకే ఉప్పు వేసినట్టుగా ఉండాలి మన మాట, మన భాష, మన ప్రవర్తన కూడా అలాగే ఉండాలి ప్రియులారా. దేవుని చిత్తమైతే మిగతా భాగం మరొకసారి మాట్లాడుకుందాం.